ఇప్పుడు ఆన్సర్ దాంట్లోనే ఉంది. సహవాసం చేసేది పరిశుద్ధాత్మనే. ఇది ఒక ప్రసంగికుడు అంటే అది వచ్చేది మీకు. ఈ మాటలు విన్నారు కదా, తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండరు కాక అంటారు. అంట మాత్రాన అది విశ్వాసుల మీదకి రాదు. అన్ని మాత్రాన దాన్ని ఒక ఏం పలుకుతారంటే ఆశీర్వాదం అంటారు దాన్ని. ఇప్పుడు మాస్టర్ గారు లేకపోతే అయ్య గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు అంటారు. ఆయన ఇచ్చినంత మాత్రాన, అలా పలికినంత మాత్రాన అది మనకి రాదు. ఎందుకే ఎప్పుడు వస్తుంది అంటే, దేన్ని బట్టి వస్తుంది అంటే, అక్కడ ఏం పలుకుతున్నారు? తండ్రి యొక్క ప్రేమ అంటున్నారు. అంటే ఆ ప్రేమ నీ మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఆ రుచి ఎప్పుడు చూస్తామంటే, అసలు దేవుడు ప్రేమ ఎటువంటిది అని గ్రహించి అర్థం చేసుకుని రుచి చూస్తే అప్పుడు నువ్వు అనుభవిస్తావు. అది ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమిస్తాడు, ఎప్పుడు ప్రేమిస్తాడు అని సరిగ్గా ఆయన గురించి అర్థం చేసుకుంటే ఆ ప్రేమ నీ జీవితంలో అనుభవిస్తావు. ఒకటి. రెండవది ఏంటంటే, రెండవ పదవి ఏంటి? యేసు యొక్క కృప అన్నంత మాత్రాన అది రాదు. 2 పేతురు 1:2 చూడండి ఒకసారి. కృప ఎప్పుడు వస్తుందో చూద్దాం. 2 Peter పిక్చర్స్ చెప్తాం. తన మహిమను బట్టి 2 పేతురు 1:2 చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు అది చదవండి. దేవుని గూర్చినట్టు అది చదవండి. మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయినను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. సో ఇందాడ తండ్రి యొక్క ప్రేమ చూసాం. అంటే ఆ ప్రేమ దేవుడు అర్థం చేసుకుంటేనే, ఉదాహరణకి నా జీవితంలో రక్షణ పొంది పరిశుద్ధాన్ని పొందుకున్న తర్వాత కూడా దేవుడి గురించి అర్థం కాక అసలు నేను పరలోకి వెళ్తాను లేదో డౌట్ ఉండేది. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదో డౌట్ ఉండేది. అసలు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా డౌట్ ఉండేది. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత మొత్తం మనిషి మారిపోడు. లోటుపాట్లు, బలహీనతలు అవి ఉంటాయి. ఉన్నప్పుడు నన్ను నేను చూసుకుని అనుకున్నాను కదా, తండ్రి అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని ఇప్పుడు భయపడుతూ ఉండేవాడు. దేవుడికి భయంతో బతకడమే. కాకపోతే దేవుడిని వదలలేం, ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతాం. దేవుడిని విడిచిపెడితే నరకానికి వెళ్ళిపోతాం. సో ఆ భయంతోనే ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుడు ఎంత ప్రేమామయుడు, ఆయన మనసు ఏంటి, ఆయన హృదయం ఏంటి, సరిగ్గా దేవుడిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ దేవుడి ప్రేమని నేను రుచి చూశాను. అంతేగాని పాస్టర్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తే అది నాకైతే రాలే. మీకు ఎప్పుడు వచ్చిందా? మీరు చాలా కూటాలకు వెళ్ళి ఉంటారు, చర్చికి వెళ్ళి ఉంటారు. అయ్యగారు వచ్చేసి తండ్రి ప్రేమ ఆశీర్వాదం ఇచ్చారే, అది ఎప్పుడు వచ్చిందా మీ మీదకి? అది దానివల్ల ఒక సాక్ష్యం ఉన్న పని, ఆ పాస్టర్ గారు ఇలా అన్నారు అనేపాటికి నాకు ఒళ్ళంతా ఇదైపోయింది, లేకపోతే ఒక ఆశీర్వాదం వచ్చింది, మేలు పొందుకున్నాను, సాక్ష్యం ఏమన్నా ఉందా? ఏమీ లేదు, సున్నా. నేను ఎప్పుడైతే తండ్రి అసలు మనసు ఏంటి, హృదయం ఏంటి, దేవుడు అంటే ఏంటి, వాట్ హ్యాపెన్ ఇంక్రీజ్ మ్యూజిక్, అది అర్థం చేసుకున్నప్పుడే మాత్రమే దేవుడికి నేను దగ్గర అవ్వడం జరిగింది. నా దేవుడు ఇంత నన్ను ప్రేమిస్తున్నాడా అంటే, మనుషుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది అనే జ్ఞానం నా లోపల కలిగినప్పుడు అప్పుడు ప్రేమ ఏంటో రుచి చూసి దేవుడికి దగ్గర అవుతూ వచ్చానమాట. కొంచెం నువ్వు దేవుని యొక్క ప్రేమను ఎంత అర్థం చేసుకుంటావో అంతగా ఈ లోకంలో ఉన్న వస్తువులు లేకపోతే మనుషుల మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది. పోల్చి చూసుకుంటే దేవుడు మనుషులను ప్రేమించమన్నాడు, కరెక్టే. కానీ దేవుడి కన్నా మించి కాదు. వస్తువులు ఇస్తాడు దేవుడు, ఆశీర్వాదం ఇస్తాడు, భౌతిక సంబంధం ఆశీర్వాదం మనకి ఇస్తాడు. కానీ దేవుడి కన్నా మించి కాదు. దాన్ని వాడుకోమంటాం కానీ ప్రేమించడం అంటాం కానీ. నా జీవితంలో ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ ఉన్నానో అప్పుడు దేవుడి మీద ప్రేమ పెరిగినంతసేపు మిగతా వాటి మీద తగ్గుతూ ఉందన్నమాట. ఇది తాత్కాలికం. అది మనిషి అయినా, వస్తువులైనా, ఆస్తిపాస్తులైనా, అందచందాలైనా, పరువు ప్రఖ్యాతులు ఏదైనా సరే అది తాత్కాలికం. అలా చూడటం స్టార్ట్ చేసింది. సో దేవుని ప్రేమ అట్లా వస్తుంది. తర్వాత కృప,
దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అంటే యేసు ప్రభు గురించి ఇంకా నువ్వు అర్థం చేసుకుంటే అనగా యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు నా కోసం, సిలువ మీద ఏం చేశాడు, రక్తం కార్చాడు కరెక్టే. ఆ రక్తం ఎప్పుడుదా పనికి వస్తుంది? 1-2 పాపాలా, లేకపోతే నా గతము ప్రస్తుతం భవిష్యత్తు పాపాలు కూడా క్షమిస్తుందా? అది ఆయన కృప ఎటువంటిది, ఆ సిలువలో ఏం జరిగింది అని అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే అక్కడ యేసును గూర్చినట్టు అయినను అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు కృపయు సమాధానము విస్తరిస్తుంది. మీరు అర్థం చేసుకుంటే విస్తరిస్తుంది. అంతేగాని పాస్టర్ గారు కృపయు ఉండను కాకంటే రాదు. కానీ దాన్ని మామూలుగా పెట్టేసుకున్నారు ఆశీర్వాదం ఆశీర్వాదం అని. దేవుడికి సంబంధించిన ప్రతి మాట ఆశీర్వాదమే కాదనట్లా. కానీ అది ఆశీర్వాదంగా చూసేసి పాస్టర్ గారు చివరిలో ఆశీర్వాదిస్తారంటే అది కరెక్ట్. నాకు ఫస్ట్లో నేను అనుకునేవాడిని, నేను తలదించుకుని భయభక్తి అలా చెప్పేదాకా చివరి ఆశీర్వాదం దాకా ఉండాలేదా అంటారు. నేను అలా ఉండిపోయి కొన్ని సంవత్సరాలు ముందే వెళ్ళిపోకూడదు, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు, ఆ ఆశీర్వాదం తర్వాతే వెళ్ళాలి, అయితే మంచిది కాదు, అలా పెట్టేసుకునేవాడిని. తర్వాత అర్థమైంది ఆయన అన్నంత మాత్రం నాకు రాదు, నేను అర్థం చేసుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది. నేను దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటే దేవుడికి దగ్గర అవుతాను. కృప నా మీద ఎప్పుడు విస్తరిస్తుంది? యేసు గురించి అర్థం చేసుకుంటే, యేసు ఎవరు ఏం చేశారు ఇది అర్థం చేసుకుంటే నా మీద కృప విస్తరిస్తుంది. మళ్ళీ 3వ ఆశీర్వాదం ఏంటి? తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. సహవాసం అన్నంత మాత్రాన చీటికుడు కూడా రాదు, సహవాసం ఏం రాదు. ఎప్పుడు వస్తుంది సహవాసం? ఒక మనిషితో నీకు సహవాసం రావాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఒక మనిషితో, వ్యక్తితో నీకు సహవాసం పెంచుకోవాలి, సహవాసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, గడపాలి. అంతేగాని పాస్టర్ గారు ఇక్కడి నుంచి అన్నంతవరకు అది రాదు. నువ్వు ఇంటికి వెళ్ళి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు ఆ సహవాసం యొక్క రుచి, ఆ సహవాసం యొక్క ఆశీర్వాదాన్ని నీ ఇంట్లో నీ ఒంట్లో చూస్తావు. ఏమేన్. అంతేగాని ఆ మాటకి అది ఆశీర్వాదం అని లేకపోతే ఏంటో అని పెట్టేసుకుని అదొక వచనంలాగా ఆ ఆశీర్వాదం ఇచ్చారు, ఆశీర్వాదం పొందుకున్నాను, వెళ్ళిపోయాను. నో. ఎన్ని సంవత్సరాలు నువ్వు పొందుకుంటానే ఉన్నా అలాగే ఉంటుంది లైఫ్. అలా కాదు. పోయిన 2 వారాల నుంచి మనం చదువుకుంది నేర్చుకుంది ఏంటంటే దేవుణ్ణి సహాయం అడుగుట, ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుంటా. ఉదాహరణకి సామెతల గ్రంథం సామెతలు 3:5, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్లీజ్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఓకే, తర్వాత 7వది. యెహోవా యందు నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. 5వ చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చాలు. నీ స్వబుద్ధి అనగా మనకు తెలివితేటలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అన్నీ కరెక్టే. మనిషికి దేవుడిచ్చినవే జ్ఞానము, ఆలోచనలు అని. అయినప్పటికీ కూడా ఈ విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎలాగంటే నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక. కొన్నిసార్లు మన జీవితాల్లో మన బుద్ధిని ఆధారం చేసుకుంటే అనగా నేను తెలివి గలవాడిని, నాకొచ్చు, నాకు తెలుసు అని వెళ్తే ఆత్మీయంగా రాణించలేము. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ఆ దేవుళ్ళో బాగుండాలి అంటే నీ స్వబుద్ధిని పక్కన పెట్టుకోవాలి. అనగా స్వబుద్ధి వెంటనే నాకు దేవుడు కనపట్లేదు కదా. ఇప్పుడు ఒక స్వబుద్ధి ఉన్నాడు, ఒక లాజిక్గా ఉన్నాడు ఎలా ఆలోచిస్తాడంటే దేవుడు కనపడితే నమ్ముతా, నాకు కనపట్లేదుగా, నా కంటికి కనపట్ల కనుక నమ్మను. ఇదేంటి స్వబుద్ధి? ఆడి బుద్ధి, ఆడి తత్వం, ఆడి ఆలోచనలు, ఆడి జ్ఞానం, ఆడి చదువు, ఆడి హోదా, ఆడి పరపతి చూపించుకుని అంటున్నాడు కదా. అందుకని నేను మూర్ఖుడంట తన హృదయంలో అనుకుంటాడు దేవుడు లేడని. అలా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు వాగ్దానం చేసినప్పుడు మన బుద్ధిని ఆధారం చేసుకుంటే ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎప్పుడు జరుగుద్ది, ఇది సంభవిస్తుందా, జరిగేదేనా, అసలు అనుమానాలు చాలా వస్తాయి. దేవుడు మనకు ఒక మాట చెప్పినప్పుడు మన బుద్ధిని పక్కన పెట్టేసి ఆలోచిస్తేనే నీకు నమ్మకం అనేది దేవుడి మీద కుదురుద్ది. లేదు నీ మనసును కూడా వాడుతున్నావు అనుకో. ఉదాహరణకి మరీ ఉంది, మరీ ముందు జకరియా, ఎలిజబెత్ ఉంటారు పాత నిబంధనలో. దేవదూత, జకరియా ఎవరు? యాజకుడు. జకరియా దగ్గరికి దేవదూత వచ్చి నీకు కుమారుడు పుడతాడు అని చెప్తాడు.
చెప్తే జకర్యా ఇది ఎలా జరుగుద్ది అనేస్తాడు. దేవుడు ఏం చేశాడు అక్కడ? జకర్యా నోరు మూస్తాడు. నోరు మూస్తాడు. దేనికి మూసాడంటే ఆ జకర్యా అనుమానంగా మాట్లాడుతున్నాడు. అనుమానాస్పదంగా ఇది ఎలా సంభవిస్తుంది, ఎలా జరుగుద్దని. ఆ మాట ఎలా అనగలిగాడు అనుమానం అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన తెలివితేటల్ని, తన జ్ఞానాన్ని, తన వయసుని, తన పరిస్థితుల్ని ఎన్ని చూశాడు. అయ్యో నాకు ఇంత వయసు వచ్చింది, పరిస్థితులు ఎలాగున్నాయి, ఇది ఎలా జరుగుద్ది అనేసాడు. అనగా ఎప్పుడైతే స్వబుద్ధి వచ్చిందో అనుమానం వచ్చింది, స్వబుద్ధి వచ్చిందో భయం వేసింది, డౌట్ వేసింది, ఇవన్నీ వేసినాయి. అందుకని అక్కడ ఏముంటుందంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఎక్కువ శాతము మన నమ్మకం ఉంచలేకపోతున్నామంటే కొన్నిసార్లు మన స్వబుద్ధి, మన పరిస్థితులు, మన ఆలోచనలు, మనుషులు ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం, మన తెలివితేటలు అని. కానీ ఇక్కడ మరీ కూడా అదే ప్రశ్న అడిగింది. గబ్రియేలు దూత మరీ దగ్గరికి వచ్చి నీకు ఒక కుమారుడు పుడతాడు అంటే ఎలా అని అడిగింది, ఎట్లా సంభవిస్తని. ఈయన ప్రశ్నించే విధంగా అడిగాడు, దేవుడు నోరు మూసాడు. ఈవిడ తెలుసుకుందామని అడిగింది, అనుమానంతో కాదు. పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకుంటాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు మరి ఏమంటది, నీ చిత్తం జరుగును గాక అంటారు అంతే. మరి అదెట్టా ఇదెట్టా ఏమందు. మన జీవితంలో ఈ చిన్నదానికి చిన్నగా మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఒకేసారి రాదు. అన్ని విషయాల మీద దేవుడి మీద ఒకేసారి మనం ఆధారపడలేం. కానీ మీ జీవితంలో ఎవరైతే మీరు అందరూ యేసుప్రభువు నమ్ముకున్నారో ఆ విశ్వాసాన్ని ఎక్కడో చోట మొదలెట్టాలి. దేవుడి మీద ఆధారపడటం, ప్రార్థన చేసుకోవటం, ఆయన నమ్మటం, ఆయన ఉన్నాడు చేస్తాడని. ఒకేసారి విశ్వాసం వచ్చేస్తా అంటే అందరికీ రాదు. నాకు రాలేదు. నేను చిన్నగా స్టార్ట్ చేశాను నమ్మడం అనేది. నేను రక్షణ పొందిన తర్వాత దేని మీద దేవుడి మీద ఆధారపడే అంత నేనేం చేయలేకపోతున్నా, నాకు తెలీదు. కానీ వాక్యం అర్థమైన తర్వాత ఫస్ట్ నా జీవితంలో దేవుడి మీద ఆధారపడింది, నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడి మీద ఆధారపడింది ఏంటయ్యా అంటే స్వస్థత గురించి. మొన్న ఒక వాక్యం విన్నాం కదా, సాక్షి విన్నాం. వేరే వాళ్ళు మనకు ప్రార్థన చేసి కార్యం జరిగితే మంచిదే, స్తోత్రం. కానీ మనంతటా మనం ప్రార్థన చేసుకొని కార్యం పొందుకుంటే అది ఎంత బాగుంటుంది, ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు దాకా నాకు ఆ ధైర్యం ఉండేది కాదు. చర్చికి వెళ్ళేవాడిని, లాస్ట్లో ప్రార్థన చేయించుకునేవాడిని, ఒక ప్రవచనం చెప్పేవాళ్ళు, వచ్చేసేవాడిని, అంతవరకే. నా స్వతహాగా దేవుని మీద ఆధారపడట, నా స్వతహాగా దేవుని వాక్యాన్ని చేయుట, నా స్వతహాగా దేవుని వాక్యాన్ని వాడుట అనేది నేను చేయలే. ఫస్ట్ టైం ఎప్పుడు చేశానంటే అదే అంటారే, కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తేనే దేవుడు కావాలనిపిస్తుంది. అంత బాగుంటే బాగానే ఉంటుంది. నా జీవితంలో మొట్టమొదటిగా నా విశ్వాసాన్ని పెట్టింది ఎక్కడయ్యా అంటే రక్షణ కాకుండా, రక్షణ పక్కన పెడితే తర్వాత నా భార్యకి నొప్పి వచ్చినప్పుడు, నడు నొప్పి వచ్చింది బాగా. 3 రోజులు బెడ్ రెడీనే. టాబ్లెట్ వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోయింది. టాబ్లెట్ వేసుకొని ఎక్కువైపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు. టాబ్లెట్ దాకే డబ్బులు ఉన్నాయి నా దగ్గర. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించి వాళ్ళు మామూలుగా వదలరు, ఏదో ఒక ఎక్స్రేనో ఏదో అంటారు, మళ్ళీ వెంటనే అక్కడ కట్టాలి. అది లేదు. డబ్బులు లేనందువల్ల నేను హాస్పిటల్ తీసుకెళ్ళా. డబ్బులు ఉండుంటే హాస్పిటల్ ఖచ్చితంగా పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని నేను. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎంత స్టార్ హోటల్ లాగా ఉన్నాయి, ఎంత బాగుందో, రాబుద్ది కాదు లోపలికి వెళ్తే. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ చూస్తే ఇది హోటలా హాస్పిటల్ అనుకున్నాను. హాస్పిటల్ అన్నారు. ఒకసారి వెళ్ళొద్దాం అనుకున్నాను. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడ్మిట్ అయితే నేను వెళ్ళను. నా భార్యతో అన్నది, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడ్మిట్ అయితే నాకు చెప్పు, వస్తారు ఒకసారి లోపల చూద్దామని. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా నిజంగా ఈరోజు నేను అనుకుంటున్నాను, ఆ రోజుకి డబ్బులు ఉంటే ప్రభా హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని, ఆ రోజు డబ్బులు ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని, విశ్వాసంలో ఎదిగేవాడిని కాదు. ఆ రోజు డబ్బులు లేకపోవడం స్తోత్రం ప్రభా, స్వస్థత అంటే నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, ఆ వాక్యం వాడాను, రుచి చూసుకున్నాను, సాక్ష్యంతో బయటకు వచ్చాను. హల్లెలూయా. అప్పుడు తెలియలా. సో హాస్పిటల్ లేదు, కూర్చున్నాను. అప్పటికి రక్షణ పొంది 3-4 సంవత్సరాలు అయినట్టుంది, 3 సంవత్సరాలు అయింది. కానీ నా అంత సొంతగా విశ్వాసం ఏం లేదు. విశ్వాసం పెడతాము, కార్యాలు చుట్టూ ఏం లేదు. ఒక వాక్యం వింటున్నాను, అప్పుడు దాకా వినని వాక్యం ఒక అయింది టీవీలో, అది గాడ్ టీవీ, అప్పుడు ఛానల్ వచ్చేది, వింటున్నా. ఫస్ట్ టైం అలాంటి వాక్యం వింటాను నేను అనమాట. విశ్వాసం యొక్క అధికారం గురించి చెప్తున్నాడు ఆయన. ఎవరి అధికారం? పాస్టర్ అధికారం కాదు, అపోస్తలుల అధికారం కాదు, ప్రవక్త అధికారం, ఒక విశ్వాస యొక్క అధికారం గురించి చెప్తున్నాడు ఆయన.
కొత్తగా వింతగా అనిపించింది. అప్పటిదాకా నేను వెళ్ళిన చర్చిలో అదేం లేదు. పరిశుద్ధంగా ఉండి, పవిత్రంగా ఉండి, మంచిగా ఉండి, కరెక్ట్‌గా ఉండి, దేవుడు ఇది ఇంతే. పాపాన్ని వదిలేయండి, పాపాన్ని వదిలేయండి ఇంతే. ఈయన వాక్యం. అది వదిలేయండి, ఇది ఇంతవరకే. భయము, వణుకు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ఇంతే. కానీ దేవుడి నమ్మిన మనిషికి ఏముంది అని చెప్తున్నప్పుడు, ఎందుకంటే అది చెప్తేనే ఆ మనిషి పాపాన్ని వదిలేస్తాడు, వేరేది పట్టుకుంటాడు. ఇక్కడ ఏం పని పాట లేదు కాబట్టి ఒక పాపం అన్ని పట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకున్న అధికారం ఏంటి, మన విలువ ఏంటి అని మనకు అర్థమైతే అప్పుడు విలువగా బతుకుతాం. అప్పుడు దాకా విలువగా బతకండి బతకండి అని చెప్తున్నారే కానీ ఎలా బతకాలో తెలియదు. ఒరే నువ్వు విలువైన వాడివి, అందుకు విలువగా బతుకు. నాకు నేర్పించింది ఆ రోజు ఆయన నుంచి వాక్యం నేర్చుకుంది అంటే విశ్వాసుని అధికారం చెప్తున్నాడు ఆయన. ఏంటి నాకా? నేను అప్పుడు విశ్వాసం, నేను పాస్టర్ ఏం కాదు, నాకు అధికారం ఉందా? నేను ఎప్పుడు ఏం లేదే, నాకేం అధికారం ఉంది అని వింటుంటే అరగంట ఆయన విన్నాను ఆయన్ని. తర్వాత ఇంటర్నెట్లో ఆయన వాక్యం అంతా చూశాను అనమాట. ఆ రోజు గంట 2 గంటలు కొత్తగా ఉంది కాబట్టి వాక్యం ఇది నిజమా కాదా ఆయనేమో క్లియర్గా బైబిల్లో చూపిస్తున్నాడు. క్లియర్గా బైబిల్ మొత్తం చూపిస్తున్నాడు. నీకుంది అధికారం అని, నీ అధికారంతో మాట్లాడు. ఏమన్నా ఆయన నుంచి అన్నాను ఏంటి, ఏమన్నా రోగం వస్తే మామూలుగా ప్రార్థన ఏంటి, అయ్యా ఏసయ్యా తగ్గించయ్యా, నాయనా ఏసయ్యా కాపాడయ్యా, బాలేదయ్యా, మరి ఎక్కువ అవుతుందయ్యా నొప్పి, కనికరించయ్యా. తప్పేం లేదు, చిన్నపిల్లలు ఓకే. అయ్యే నేను వింటా వచ్చా. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసినా సరే, ప్రభా కనికరించయ్యా, ప్రభా తగ్గించయ్యా, జ్వరం తగ్గించా, ఇలాగే నేను విన్నాను. నేను చేయించుకున్నప్పుడు అంతే, నేను చూసినప్పుడు కూడా అలాగే చేస్తారు. ఈయన ఏమంటాడంటే అలా చేయొద్దు అంటాడు ఆయన. అడ చేయడం ఏంటి అంటాడు. అలా ఎవరు చేశారు అక్కడ? ఎక్కడ చేయలే. నీకు నొప్పి ఉందనుకో, నువ్వు యేసయ్యతో మాట్లాడొద్దు అంటాడు ఈయన. నీకు నొప్పి ఉంటే, జ్వరం ఉంటే యేసు ప్రభుతో మాట్లాడొద్దు, నీ జ్వరంతో మాట్లాడంటాడు. నీ నొప్పి గురించి యేసయ్యతో మాట్లాడొద్దు, యేసయ్య గురించి నీ నొప్పితో మాట్లాడంటాడు ఈయన. ఆ రోజు నా భార్యకి నొప్పిని కూడా అసలు మర్చిపోయి అలా చూస్తున్నా ఆయన. గంట 2 గంటలు వింటానే ఉన్నా. నేను నీది కరెక్టేనా అని ఆయన అట్లాగే చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పాడు ఆయన, నేను ఆశ్చర్యపోయాను, నిజమే అనుకున్నాను. ఆయనకు ఇప్పుడు దాదాపు ఒక 70 ఏళ్ళు అనుకుంటా, ఆయనకి 70 ఏళ్ళు. ఆయన ఏమంటాడంటే, నా జీవితంలో రక్షణ పొందిన తర్వాత 4 సార్లే నాకు రోగం వచ్చింది అన్నాడు ఆయన. ఏ రోగాలు? పెద్ద పెద్ద రోగాలు కాదు, జలుబు, తుమ్ములు ఏంటంట. 4 సార్లు వచ్చిందంట. ఆ 4 సార్లు 3 సార్లు నేను చేసుకుని తప్పు వల్ల వచ్చిందంటాడు ఆయన. ఏ మాట మాట్లాడతాడంటే, నాకు అసలు అంటే క్రైస్తవుడికి పాపం అంటే తెలియకూడదు, పాపం చేయకూడదు, అలాగే నాకు రోగం అంటే తెలియదు అంటున్నాడు ఆయన. నాకు రోగం రాదు, నేను రోగంతో చచ్చిపోను, రోగానికి ఎంత ధైర్యం నా శరీరాన్ని ముట్టుకోవడానికి అన్నాడు ఆయన. ఆ విశ్వాసం ఏంటో నేను ఎక్కడే వినలా. దేవుడు మన పాపాల కోసం చనిపోయాడు, సో కనుక మనం పాపం చేయకూడదు. అలాగే యేసయ్య ఆయన వీపంతా దున్నపడింది దేనికి? మన ఆరోగ్యం, స్వస్థత కోసం. కనుక అది ఎంత నిజమో ఇది అంత నిజం. కనుక నాకు రోగం రాదు, ఒకవేళ నాకు రోగం వచ్చినా చచ్చిపోద్ది అంటాడు ఆయన. ఎట్టాగన్నా నేను? అది గర్వమా, అహంకారమా, పొగరా, విశ్వాసమా? విశ్వాసం అది. ఎందుకంటే ఆయన గొప్పడని చెప్పట్లా, దేవుళ్ళు నేను గొప్పని, నా దేవుడు గొప్పడు నాలో ఉన్నాడు కాబట్టి నేను గొప్పని అంటాడు ఆయన అంతే. ప్లస్ నా స్వస్థత నా విశ్వాసం కాదు, యేసయ్య నాకు ఏమైతే చేశాడో నాకు అర్థమైంది, దాన్ని నేను వాడుకుంటున్నా, మీరు కూడా వాడుకోవచ్చు అంటాడు అంతే. కొందరు తెలియక వాడుకోవట్లా, ఇప్పుడు నాకు అది అర్థమైంది కనుక నేను వాడుతున్నా. అందుకే జబ్బు రోగం ఏమైనా వచ్చినప్పుడు యేసయ్యని అడగొద్దు, యేసయ్యని కనికరించని అడగొద్దు, యేసయ్య కాపాడు అడగటం కాదు. అది పిల్లల వాక్యం, పిల్లలు చిన్నపిల్లలు చేసేది. నువ్వేం చేస్తావంటే, నీకు నొప్పున్నా రోగం ఉన్నా సరే నీ రోగంతో మాట్లాడు. నొప్పి యేసు నామములో అంటే యేసయ్య గురించి ఆ నొప్పికి చెప్పు, యేసు నామములో నొప్పి పో. ఫస్ట్ ఏంటి నేర్పించింది ఆయన నాకు? విశ్వాసునికి కూడా అధికారం ఉంది, దేవుని బిడ్డలకు అందరికీ ఉంది, పాస్టర్లకే కాదు అని వాక్యాలు క్లియర్గా చూపించాడు. దానికి మొట్టమొదటి వాక్యం ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. మీ అందరికీ ఈరోజు చెప్పేది ఏంటంటే, విశ్వాసం అనేది ఎక్కడ స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. కింద పడతారా మీద పడతారా, ఆఖరికి విశ్వాసంతో ముందుకెళ్ళి ఒకవేళ జవాబు రాకపోయినా స్తోత్రం, కనీసం విశ్వాసంతో ముందుకెళ్ళావు. నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తా ఉంటా, అపనమ్మకం భయంతో బతికే కన్నా విశ్వాసంతో ముందుకెళ్ళి చనిపోవడం విన్న. శబాష్ అంటాడు యేసుప్రభు. 3-4 తలాంతులు ఇచ్చాడంట యేసుప్రభు. ఒకడంట చాలా భద్రంగా తలాంతులు కాపాడుకున్నాడంట. ఆ తలాంతులు ఏం చేస్తానో, అయ్యో వద్దులే జాగ్రత్తగా పెట్టినాడు అంటాడు. ఆడు కూడా చాలా మంచోడు అనుకున్నాడు. ఆడు యేసు నన్ను గౌరవిస్తాడు, ఆయన ఇచ్చిన తలాంతిని జాగ్రత్తగా భద్రపరిచానని వచ్చి తిట్టాడు, ఉన్నది లాగేసుకున్నాడు యేసుప్రభు. వాడితేనే కదా, వాడి పడేవాళ్ళన్నా దేవుడికి ఇష్టమే.
అలా సతికిలిపడి మనకెందుకులే, మనం తప్పు పొరపాటు చేస్తావులే, మనకంత విశ్వాసం లేదు, అలా కూర్చున్నాం అనుకో, అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదు. ఎక్కడో చోట విశ్వాసం స్టార్ట్ చేయండి మీరు. దేవుడిని నమ్మటం కొన్ని విషయాలు. సో నా విషయాలు ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ వాక్యం విన్నప్పుడు నాకున్న అధికారం ఫస్ట్ అర్థమైంది. తర్వాత యేసయ్య ఏం చేశాడు, ఎలా మన ఆలోచన విధానం మార్చుకోవాలి అని. అప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో దీప్తి దగ్గరికి వెళ్ళి, తెలుసు ఈ సాక్ష్యం అంతా, ప్రార్థన చేయడం జరిగింది. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష. ఆ తర్వాత నమ్మిన వారి చేత ఈ సూచక్రియలు జరుగును. అసలు పక్కనే ఉంది వాక్యం, అది ఎక్కువ ప్రభావం చూపించలా. ఏం ప్రభావం చూపించిందంటే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు, నమ్మనివాడు చచ్చిపోతాడు. ఇదే ఇక్కడ దాకా ఆపేశారు. నేను చూడలా, బైబిల్ తీయంగా అలవాట్లేదుగా. అయ్యగారు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, స్తోత్రం హల్లెలూయా, అయ్యగారు పాస్టర్ గారు ఇంతే. పాస్టర్ దైవం ఆయన చెప్పింది ఏంటి, తర్వాత ఏంది తెలియదు. అదే కానీ ఇంటికి వెళ్ళి చూసుంటే, అర్రే ఇంకా గొప్ప వాక్యాలు ఉన్నాయి ఇక్కడ అనిపించేది. బైబిల్ మటుకు చేతిలో ఉండేది, తీసేది మటుకు తక్కువ. అప్పుడు ఆశ్చర్యపోయింది ఏంటంటే, అయ్యో పక్కనే ఉంది ఆ వాక్యం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు. ఆ నమ్మిన వారు ఎవరు, పాస్టర్లా కాదు, అందరూ, ప్రతి రక్షణ పొందిన బిడ్డ. దేవుడు ఈ వాక్యం కూడా ఇచ్చాడనమాట. ఈ సూచక్రియలు ఏమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుతారు, కొత్త భాషలో మాడతారు, తర్వాత పాములు తేలు, తర్వాత నెక్స్ట్ రోగులు, అది చూడండి, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందురు. ఇక్కడ ప్రార్థన గురించి ఎక్కడ రాసింది అసలు? ఇది కూడా ఆలోచిద్దాం. ఇది ప్రార్థన చేయమని లేదా అసలు బైబిల్ ఎక్కడ? రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత పొందారని రాసింది, కానీ రోగుల మీద చేతులు ఉంచి మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అని లేదు బైబిల్లో. ఇది నేను తర్వాత చదివా, దీనికి కూడా సాక్ష్యం చెప్తాను. నేను ఆ దినం నుంచి వాక్యాన్ని ప్రతిదీ కూడా పరీక్షించడం అంటే అనుమానంతో కాదు, అంటే దాన్ని వాడటం నేర్చుకున్నాను. ఫస్ట్ ఏమో ఆయన ప్రార్థన. సో దీప్తి దగ్గరికి వెళ్ళి నేను యేసు నామములో పోని గద్దించి ప్రార్థన చేశాను. 50% తగ్గిపోయింది. తర్వాత మరుసటి రోజు మొత్తం తగ్గిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయింది, మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, అదే ఒక కథ చెప్పానే, ఒక ఓడ ఉంటుంది, అందరూ చెప్పేది, ఒక ఓడ ఉంటుంది, ఓడలో ప్రయాణికులు వెళ్తున్నారంట, ఒకడే వెళ్తున్నారంట. 4 రోజుల నుంచి ఆడ అన్నం తినలే, అందరూ తింటున్నారు, ఇటు తినలే. లాస్ట్లో దిగేటప్పుడు ఒకడు వచ్చి, సార్ మిమ్మల్ని చూశాను, 4 రోజుల నుంచి మీరు అన్నం తినట్లేదు, 3 పూట్ల మేము చక్కగా తింటున్నాము, మీరు ఎక్కడే కూర్చున్నారు చూస్తూ ఉన్నారంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవండి, అందుకని రాలేదు, తినలేదని అంట. క్యాంటీన్కి వచ్చి 4 రోజులు ప్రయాణం, వాడు నీళ్ళతోనే బతికాడు. తర్వాత వాడు చెప్తున్నాడు, ఏం మాడుతున్నాడు సార్, మీరు ఎప్పుడైతే టికెట్ కొన్నారో ఆ టికెట్లో భోజనం మొత్తం ఇంక్లూడెడ్ సార్, అన్నీ కలిసిపోయినాయి, మేము సెపరేట్గా డబ్బులు పెట్టక్కర్లా, మీరు టికెట్ కొన్నారంటే కొన్నాను, మా టికెట్లో ఉంది సార్. అయ్యో చూసుకోలేదు ఆ టికెట్ అని, టికెట్ వెనకాలే రాసుంది సార్, చూసుకోలేదండి. 4 రోజులు పస్తున్నాడు. నాకు అదే అనిపించింది, బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు అవన్నీ, నేను చూసుకోవాలా? దీప్తి మూడు రోజులు నొప్పితో బాధపడింది, దేవుని చిత్తం 3 రోజులు నొప్పి బాధపడాలని కాదే, వాడు రాసి ఇచ్చాడు, నేను చూసుకోవాలా బైబిల్? నా జ్ఞానం లేక. ఒకవేళ పరలోకి వెళ్ళి నేను అన్నాను అనుకో, ఏం ప్రభు పెట్టానికి టికెట్ వెనక ఇచ్చాక రాసింది, నువ్వు ఎక్కడ చదివా కిరణం? అదే సార్, బాప్తిజం తర్వాత అంటే నాకు చెప్పలేదు సార్. అది అవ్వ మీద దోశాడు, అవ్వేమో దెయ్యం మీద దోసింది, మొత్తం అందరూ కలిసి దేవుని మీద దోశారు. అట్టుంటుంది చాలామంది. నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు, బైబిల్లో ఉంటుంది దేవుడు చెప్పే మాట. రక్షణ లేక కాదు, ఆత్మ లేక కాదు, అధికారం లేక కాదు, వరాలు లేక కాదు, జ్ఞానము లేక, ఇచ్చింది తెలియక. సో అట్లా ఆ రోజు నేను చూసింది ఫస్ట్ నా జీవితంలో, నా స్వతహాగా నేను ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే స్వస్థత. అమ్మా, ఒక బలం వచ్చింది. మీ అంతటా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు జరిగితే ఎంత సంతోషం వస్తుంది. సంతోషం మాత్రమే కాదు, ఇంకా చేద్దాం అనిపిస్తుంది, ఇంకా నమ్ముదాం, ఇంకా ముందుకెళ్దాం, ఇంకా దేవుని వాక్యం ధ్యానిద్దాం అనిస్తుంది. ఆ రోజు నాకు వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. ఆ రోజు సంతోషం ఎప్పుడు ఏ చర్చికి వెళ్ళినా, వాక్యం వెళ్ళినా రాలా. వాక్యం వినేవాడిని, ప్రార్థన చేయించుకోండి, ప్రవచనాలు వచ్చే బాగా, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. అంటే నేను ప్రవచనాల కోసం 4 ట్రై చేసేవాడిని. నేను 4 ఉంటే చర్చిలో, 4 మీద నా మీద చేయి పెట్టాలి, 4 ఏదో ఒకటి చెప్తారుగా. మీకు లేదా ఇప్పుడు? ఒకళ్ళు వెళ్తారా మీరు? ఇక్కడ 10 మంది కృపావరం అంటే 10 మంది వెనకాల పడతారు. నేను 10 మంది కాదు, 11 కూడా ఎదుగుతా ఉన్నాడని, అటువంటి నాది. వాళ్ళు చెప్పారు వాక్యాలు, చెప్పినప్పుడు అమ్మాయి అనిపించింది, ప్రవచన దేవుడి నుంచే చెప్పారు వాళ్ళు.
కానీ నా స్వతహాగా నేను ప్రార్థన చేస్తే దీప్తి అందే తగ్గిపోయింది, లేచి నిలబడింది. నువ్వు నా కోసం చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు, నిజంగా తగ్గిందా అన్న? నిజంగా తగ్గిందండి. అయితే లేగన్నా, లేచి ఇంటి పని చేసా అన్న. లేచింది, పని చేసింది, అప్పుడు తగ్గింది. ఆనందం ఉంటుంది లోపల, మామూలుగా కాదు. ఇక ఆనందం వస్తే ఆగుతామా? కాదు. నెక్స్ట్ ఏమనిపిస్తుంది? ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. దీప్తి ఇంకేమున్నాయి నీకు రోగాలు చెప్పా, ఏమైనా ఉన్నాయా ఇంకా అంటే అప్పుడే పడ్డాం కదా, ఆగలరా, ఇంకా ఆగట్లా, ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉందంటే ఏముంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ ఇప్పుడు నొప్పి అంటే తగ్గిపోయింది అనొచ్చు. థైరాయిడ్ తగ్గిందో లేదో ఎలా తెలుస్తుంది? తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరు, 400 రూపాయలు అప్పు చేసి నేను ప్రార్థన చేస్తాను, ఈ 400 రూపాయలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకురా. తెలవాలా? లేకపోతే పోయిందో లేదో మనకు తెలియదు కదా. మామూలుగా నీకు థైరాయిడ్ ఉంది, నువ్వు టాబ్లెట్ రోజు వేసుకుంటావు, మీ అమ్మకి తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత 400 రూపాయలు బాగా గుర్తుంది, విజయవాడ డయాగ్నోస్టిక్స్ దాంట్లోకి వెళ్ళి టెస్ట్. ఆ రిపోర్ట్ రావటానికి బయట మేము వెయిట్ చేస్తాడే, లోపల డెలివరీ జరుగుతుంది, బిడ్డ పడుతున్నాడు, తండ్రి అట్ట వెయిట్ చేస్తాడని అట్ట వెయిట్ చేస్తున్నా, రిపోర్ట్లో ఏం వస్తుందని. ఆయన వచ్చాడు, సార్ ఏంటంటే అంత నార్మల్గా ఉందిగా అన్నాడు. ఆనందం మామూలుగా కదా. హల్లెలూయా. ఇంకా అక్కడితో ఆగుతామా? అక్కడితో ఆగాం. ఇంకా ఏమున్నాయి నీకు, ఇంకేమున్నాయి జబ్బులు చెప్పు. కళ్ళల్లో కనపడుతుంది, స్పెక్ట్స్ పెట్టుకునేది ఇప్పుడు పెడుతుంది, కానీ అప్పటి నుంచి చాలా తగ్గిపోయింది. అప్పుడు స్పెక్ట్స్ లేకపోతే కష్టం, తలనొప్పి వచ్చేసి మొత్తం స్పెక్ట్స్ ఉన్నాయి, తీసే స్పెక్ట్స్. జాబ్కి వెళ్ళేది, అయినా స్పెక్ట్స్ తీసేయి, కంప్యూటర్ మీద వర్క్ చేసేది, స్పెక్ట్స్ తీసేయి. ప్రార్థన చేశాను, నువ్వు వెళ్ళిపో అన్నాను. ఎట్లాగానే ఉంది, ఎట్టాగా అన్న అంటే విశ్వాసం మళ్ళీ బలంగా ఉందిగా. వెళ్ళిపో ఎట్టాగన్నా అంటే, నేను కంప్యూటర్ మీద వర్క్ చేయాలంటే పర్లేదు, నువ్వు ఎందుకు వెళ్ళన్నా, మొత్తం కనిపిస్తుంది కంప్యూటర్, తన లోపలే కూడా కనిపిస్తుంది, వెళ్ళాను. వెళ్ళిపోయింది. సాయంత్రంగా వచ్చింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి, కళ్ళీళ్ళు. ఏం తిట్టయిందన్నా? ఏం తిట్టవడం ఏంటి, నువ్వేమో కళ్ళజోడు తీసేయమన్నావు, నువ్వు లోపలే కూడా కనిపిస్తాయి అన్నావు, నాకేం కనపట్లా, కానీ అలాగే చూశాను, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, తలనొప్పి వచ్చేసింది అంది. మొత్తం తిరగొట్టింది. అప్పుడు నేను అన్నమాట, నేను చూసిందే నమ్మను, నా దేవుడు చెప్పిందే నమ్ముతాను అన్నాడు. హల్లెలూయా. అదే నమ్ముతా. ఎందుకంటే దానికి ముందు 2 చూసావుగా నువ్వు, థైరాయిడ్ తగ్గే, ఇది తగ్గే. ఇక చూసి నమ్మితే ఏముంది? ఎర్రగా అయిపోయింది, అమ్మో వాక్యం పని చేయలేదన్నమాట. అయితే కాదు, అదే నమ్ముతా అంటే మళ్ళీ ప్రార్థన చేశా, మళ్ళీ చేశా, అలా 3 సార్లు చేసి ఆఫీస్కి అలాగే పంపించేవాడిని. 3వ రోజు మొత్తం గ్లాసులు తీసేసి మామూలుగానే ఉంది కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, అంటే కొన్ని సాక్ష్యాల్ని ఏదో స్వస్థ జరిగిందనే కాదు. ఎట్ట నమ్ముతారంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ అమ్మగారు దీప్తి వాళ్ళ అమ్మ. దేవుడు నమ్మరు వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీప్తి కళ్ళలో చూసి, నీ కళ్ళజోడు ఏదో అంది. తీసేవేంటి, తలని పెట్టుకో అంటే, కాదు తగ్గిపోయింది. ఎట్ట తగ్గింది అంటే, ఎట్ట తగ్గిందని చెప్పింది. అవునా, ఎట్ట కూడా జరుగుతాయి అంటే, అట్ట కూడా జరుగుతాయి అన్న. దాన్ని బట్టి యేసు ప్రభువుని నమ్మింది కొంచెం. అయ్యా మా అత్త, నాకు ఫస్ట్ టైం మా అత్త నాతో మాట్లాడు, కాలు నొప్పి వచ్చింది, ప్రార్థన చేస్తావా అంది. ఇక్కడ మోగలేదు, చేస్తానా, చేశా, తగ్గింది. నా మీద విలువ గౌరవం పెరిగిపోయింది. హల్లెలూయా. ఒక్కొక్కటి యాంటీగా ఉండేది, కానీ తగ్గిపోయిందయ్యా. ఎట తగ్గిందండి? అదే థైరాయిడ్ బిళ్ళ వేసుకుంటున్నావా అంటే, ఏం వేసుకోవట్లేదు అంత దీప్తి, థైరాయిడ్లే ఎప్పుడు తగ్గిపోయినాయి. హల్లెలూయా. ఇట్లా నా విశ్వాసాన్ని మొదలుపెట్టా ప్రాక్టీస్ చేయటం. అక్కడ ఒక మాట ఉంటుంది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. అక్కడ ప్రార్థన గురించి ఎక్కడ రాయాల, అది గమనించాలి. ఇదేంటి ప్రార్థన పదవే రాయలేదు. మీరు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేయుడి, కన్నీరు కార్చుడి, ఉపవాసం ఉండుడి, గోజాడుడి, మొర్రబెట్టుడి, ఇవి లేవు. ఇదేంటి కొత్తగా ఉందని ఇంకా చదివేవాడిని, ఇంకా ధ్యానం చేసేవాడిని. అయితే నేనేం చేశానంటే, మా బాబుకి జ్వరం వచ్చినప్పుడు 102 జ్వరం, 102. మా ఎదురింట్లో అపార్ట్మెంట్ ఎదురుగా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు. సరే అని థర్మామీటర్ లేదని ఆవిడ అడిగి థర్మామీటర్ తీసుకుని టెస్ట్ చేయించాము. ముందే 102 ఉంది. మమ్మల్ని తిట్టేసింది. 102 పిల్లడు జ్వరం పెట్టి ఇంట్లో ఎలా ఉన్నారు, తీసుకెళ్ళండి. తీసుకెళ్తున్నాం అన్న. అబద్ధం, ఇంట్లో పెట్టా. ఇలాంటి పనులు మీరు చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పేవి చూసి చేయొద్దు. ఆ నమ్మకము విశ్వాసము లోపల పుట్టి ఉంటేనే చెయ్యండి. అంతేగాని పేతురు నీళ్ళ మీద నడిచాడని మనం నడిస్తే మునిగిపోతాం. అలనాడు పేతురు నడిచను, ఆ పేతురుతో ఉన్న దేవుడే నాతో ఉన్నాడు. 2 నడిచారు, స్త్రీలు సేవ చేసేవాళ్ళే, వెళ్ళిపోయారు.
ఎక్కడికి? పరలోకానికి. అలా కాదు. కాతే సాక్ష్యాలు చూడండి, ఎక్కడో చోట స్టార్ట్ చేయండి విశ్వాసాన్ని అనేది. సో 102 జనం సరే అని బాబుని పెట్టుకున్నాను. పెట్టుకుని నేనేమనుకున్నాను, నాకు ఏలియా గుర్తొచ్చాడు. తర్వాత ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏలియా ఒక బాబుని లేపటానికి ఆ ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం వెళ్ళి అదేంటి పడుకుంటాడు, ఇలాగా పడుకుంటాడు. అది అవన్నీ గుర్తొస్తున్నాయి. అది తర్వాత పౌలు యొక్క కర్చీఫ్లు తాకితే రోగాలు తగ్గిపోయినాయి, దెయ్యాలు పోయినాయి అంట. కర్చీఫ్ తాకితే. తర్వాత ఇంకెవరు, పేతురు ఒక నీడ తాకితే దెయ్యాలు పోయిన రోగులు స్వస్థ పొందారు. ఇవన్నీ బాగా ఆలోచిస్తా. ఓకే, ఇప్పుడు వేరేగా ట్రై చేద్దాం. మా బాబుని పడుకోబెట్టా, ప్రార్థన చేయలే, ఏం చేయలే. చిన్నోడు 6 నెలలు 8 నెలలు పడుకోబెట్టి ఆడి మీద చెయ్యేసేలా ముట్టుకుని దేవుడి గురించి ఆలోచిస్తూ, ఎంత మంచివాడు ప్రభా, ఎంత గొప్పడు ప్రభా అని భాషలో మాట్లాడుతూ జస్ట్ ఆడిని ముట్టుకుని పడుకున్నా. పొద్దునకలు జ్వరం మొత్తం తగ్గిపోయింది ఆడికి. హల్లెలూయా. అంటే నేను ప్రాక్టీస్ చేసింది ఇప్పుడు తగ్గింది, కానీ ఈ విశ్వాసం ఇప్పుడు నేను చెప్తున్నానే, ఈ విశ్వాసం ఇప్పుడు నాకు తగ్గినాయి, కానీ ముందు కాదు. ముందు వేరు. ఇప్పుడు వేరే పనులు ఎక్కువైపోయి, చాలా పనులు ఎక్కువైపోయి. అది ఎందుకు తగ్గిందయ్యా అని కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఒక తండ్రికి ఎకరం పొలం ఉందంట, ఒక్క కొడుకున్నాడంట. ఎకరం అంతా ఎవరికి వస్తుంది? రైట్. 2 కొడుకులారంట, 4 ఉన్నారంట, 10 మంది ఉన్నారంట, 4కి ఎకరం వస్తుందా? ఇది ఎక్కడిది? ముక్కలు అయిపోతాయా? అట్టాగే అప్పుడు చర్చు, పరిచర్య, ఇన్ని నాకు అంతా ఒకటే. మా ఆవిడ జాబ్కి వెళ్ళలేదు, ఉద్యోగంకి వెళ్ళలేదు, నాకు ఉద్యోగం లేదు. నాకు ఉద్యోగం కావాలి, నేను హైదరాబాద్ ఎటో పోవాలా. ఉద్యోగం లేక ఉన్నప్పుడు నా పరిస్థితి, మా ఆవిడ జాబ్కి వెళ్ళేది. ఆ టైంలో ఖాళీ టైంలో ఇంకా వేరేదే కాబట్టి, ఇంకా మంచి చెడు మా ఆవిడే చూసుకుంటుంది కాబట్టి నాకు అంత బాధ్యతలు లేవు. మా అమ్మ ఉంది, అంత బాధ్యతలు లేవు. అందుకని మొత్తం ఫోకస్ అంతా దేవుడు, బైబుల్, ఎట్లా ఏంటి తెలుసుకోవాలి పెట్టాను. ఇప్పుడు ఎకరం అందరికి పరిచయం వస్తుంది. ఎంతమంది గురించి ఆలోచించాలిగా, టీముల గురించి ఆలోచించాలిగా, ఈ యవనస్తుల గురించి ఇంకెక్కువ ఆలోచించాలిగా, ఇంకెక్కువ ఆలోచించాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎదుగుతున్నారా లేదా, ఆ మైండ్ పెట్టాలిగా. కని వదిలేయకూడదు కదా, పిల్లల్ని కని వదిలేయచ్చా? తప్పు. అలాగే ఎంతో కన్నాను నేను, వీళ్ళు వదిలేస్తాట. ఉన్న ఎకరాన్ని పంచుతున్నా అంటే ఉన్న బుర్రని వీళ్ళకి పంచేపాటికి ఇక్కడ విశ్వాసం తగ్గింది. ప్రార్థన చేస్తా అంతే. అట్లా అనమాట. అనేక రకాలుగా నేను ఆ ప్రాక్టీస్ చేసేవాడిని, వ్యాయామం చేసేవాడిని. దేని వ్యాయామం? విశ్వాసాన్ని. దేవుడి వాక్యం చదవటం, ఆలోచించడం, దాన్ని వాడటం. అప్పుడు ఎప్పుడైతే నా సొంతగా ఇలా జరుగుతున్నాయో ఎంత ఆనందం, సంతోషం వేసిందో. అదే ఆరోగ్య విషయంలో, స్వస్థత విషయంలో ఇలా చాలా. ఇంకొక సాక్ష్యం చెప్పగలను, ఒకటి చెప్పి ముందుకెళ్దాం. ఒకటి, మా అమ్మ, నేను, మా తమ్ముడు, దీప్తి, మా తమ్ముడు భార్య, 4 ఉన్నాం. కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం. మా తమ్ముడు నమ్మడు దేవుడిని, అప్పుడప్పుడు నమ్మినట్టుంటే అలా ఉంటాడు. వాళ్ళ ఆవిడ అసలు నమ్మదు. ఇక మిగతా వాళ్ళు నమ్ముతాను తెలుసు. మా అమ్మ నమ్ముద్ది, నేను నమ్ముతా, మా ఆవిడ నమ్ముతుంది. సడన్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇదంతా ఇటు వెళ్ళిపోతుంది, చేయి తిరిగిపోతుంది, మొత్తం సడన్గా అందరూ మాట్లాడుకున్నాం, వచ్చేస్తుంటే ఇక మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందిగా. ఏంటది? బాబుతో ముందు ఎన్ని ఉన్నాయి. అసలు నాకు ఏం గుర్తురాల. ఒకటే, ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరానికి ట్యాబ్లెట్ మీ దగ్గర ఉంటే భయపడతారా? టక్కున వేసేసుకుంటా, అయిపోయా. నాకేమనిపించింది, వేసే ఉన్నాడుగా, టక్కున వేసేద్దాం, శక్తి ఉందిగా, వేసేద్దాం, నాకు అధికారం ఉందిగా, నేను పాస్టం కాదు అప్పుడు, కానే కాదు. సో జస్ట్ మూకులు ఇలా ఉమాన్ని అని తల మీద చేయిపెట్టి ప్రార్థన చేసాం. యేసు నామములో తగ్గాలి, శరీరమా బాగుపడు. యేసయ్యా కనికరించి కాదు, యేసయ్యా జాలి చూపోయా కాదు. ఆ కనికరించనే ప్రార్థనలు వేరే ఉన్నాయి, చెప్తా, అది కూడా చెప్తా. ఎప్పుడు అడగాల కనికరం, ఎప్పుడు అడగాలి చెప్తా. ఇక్కడ కనికరం కాదు, యేసు నామములో శరీరమా బాగుపడు, జీవాన్ని మాట్లాడుతున్నా అని శరీరంతో మాట్లాడు. మా అమ్మ అదే తాళం గుర్తులు పెడతారు, మామూలుగా పెడతారా వచ్చినప్పుడు వాళ్ళు అడావిడి చేస్తారు తాళం గుర్తుల కోసం. ఆ గుర్తు వచ్చేపటికి తగ్గిపోయింది, ఇవిడికి మామూలుగా ఉంది, చక్కగా ఉంది. ఆడు వచ్చాడు కిషోర్, మా తమ్ముడు, అరే ఏంట్రా అన్నాడు. ఏంట్రా అంటే తగ్గిపోయిందన్న. ఎట్ట తగ్గిందన్నాడు. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. అరే కిషోరు తమ్ముడు, నేను లేని ఇక్కడ, నువ్వేం చేస్తావన్నా, మా అమ్మకి ఎలా వస్తే నువ్వేం చేస్తావన్నా అంటే, నేనా అంబులెన్స్ పిలిచేస్తానన్నాడు. ఏంట్రా అన్నాడు. అంబులెన్స్ పిలిచేస్తాను, పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుపోతాను. గుడ్రా, నా వల్ల కాదురా, నీ దగ్గర అంత స్తోమత నా దగ్గర లేదు. కానీ ఆడంటాడే,
పేతురు యోహాన్ని ఒక అబ్బాయి కుంటోడు అడుక్కుంటాడు. వెండి బంగారం అప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారం నా దగ్గర లేదు కానీ నాకున్నది నేను నీకు ఇస్తా అంటాడే. ఆ రోజు జరిగింది ఏంటంటే, మా తమ్ముడిని నీకున్నది, నీ దగ్గర ఉన్నది డబ్బులు అవ్వచ్చు, హోదా అవ్వచ్చు, అది నా దగ్గర లేదు, నాలో ఉన్నది మా అమ్మకి పెట్టానన్న. హల్లెలూయా! నాలో ఉన్నది అమ్మకి ఇచ్చా. నాలో ఉన్నది దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని అధికారం, అది నేను ఇవ్వగలిగా, అది నేను ఇచ్చా. ఆశ్చర్యం, ఇద్దరికి ఆశ్చర్యం, ఎలా తగ్గిపోయిందని. అయితే వాళ్ళ ఆవిడ ఒక మాట అందంట, దేవుడు ఏమంటారు, అది లేదు ఇది లేదు అందంట. అంటే మా తమ్ముడు ఫస్ట్ టైం నోరు మూసాయి, కళ్ళారా చూశాక ఏమంటాం. కొన్ని ఇలా జరిగితే ఏం జరుగుతుంది తెలుసా, వాడు నమ్మకపోయినా ఎటు మాట అంటాం. ఎందుకంటే మా తమ్ముడు వాదించేవాడు దేవుడి గురించి, అందరూ ఒకటి అద్దె వాదించేవాడు. ఏం చెప్పలే, నేను ఇంక కూర్చున్నా. కొన్నిసార్లు చేసి చూపించాలంతే, కామ్. అలానే మా తమ్ముడు నమ్మేశాడని చెప్పట్లా, కానీ వెటకారంగా మాట్లాడు. అప్పటి నుంచి కామ్గా ఉన్నాడు. అంటే నీ ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే, నీ చేతుల ద్వారా ఏ కార్యం జరిగినా సరే ఆ కార్యం నీకు మాత్రమే సంతోషం కాదు, ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుని అనేక మందికి నీకు సాక్షిగా ఉంటవే కాదు, నీ ద్వారా దేవుడిని ఇవాళ కదా రేపు నమ్ముకునేట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా! అందుకన్నా ఎక్కడొక్కడ స్టార్ట్ చేయండి విశ్వాసంతో బతకడం. నాలాగా ఉండమని నేను చెప్పట్లా, నాలాగా ఆ పనులు చేయమని నేను చెప్పట్లా. కానీ మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ ఉద్యోగంలో అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగ స్థలాల్లో అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయండి. దీంట్లో యేసుప్రభుని నమ్మే స్వస్థగా ఉంటుంది. తర్వాత నేను వెళ్ళింది ఏంటంటే, తర్వాత దేంట్లో ఏ విషయాల్లో నమ్మడం స్టార్ట్ చేశారంటే, ఆర్థిక విషయాల్లో, డబ్బుల విషయాల్లో, అప్పుల విషయాల్లో, నిందల విషయాల్లో, బాధల విషయాల్లో. ఆర్థికంగా సరిగ్గా జరిగేది కాదు, అప్పులు, బాధ, ఎన్ని, ఎట్లా, ఏంటి, దీనికి ఏంటి ప్రభా, దీనికి ఏం రాసావు ప్రభా? ఓకే, ఏది రోగుల మీద చేతుల నుంచి వాళ్ళు స్వస్థపోతే ఇది బాగానే ఉంది, ఈ వాక్యం బాగుంది, కానీ మొత్తం ఇదే అయితే ఎట్లా, డబ్బు కావాలి, తింటాక డబ్బులు కావాలా, ఈ అధికారం సరిపోద్దా? కావాలి. దీంట్లో దేవుడిని ఎలా నమ్మటం? దేవుడు నాకు నేర్పించి చిన్న చిన్నగా దశమ భాగంలో నువ్వు ఏమంటే నమ్మకంగా ఉండు. ఎందుకు ప్రభా, ఎందుకు దశమ భాగం నేర్చుకున్నా, అసలు ఎందుకు ఇవ్వాలి? ఏమంటున్నారు పాస్టర్లు, దేనికి ఇవ్వాలా? మలాకీ గ్రంథంలో దేవుడు ఏమంటాడు, దశమ భాగం పోతే నువ్వు దొంగ అంటాడు. అదేంటి ప్రభా, అంత దొంగ అన్నావు ఏంటి అనిపించింది నాకు. తప్పు కదా ప్రభా, దొంగలేంటి మేము అనుకున్నా. అంటే అర్థం ఏంటంటే, దశమ భాగం అనేది ఒకరు తినాలి, అది ఒకళ్ళు అనుభవించాలి, కానీ వాళ్ళు అనుభవించకుండా వేరే వాళ్ళు అనిపిస్తే దాని అర్థం ఏంటి? దొంగతనం. ఏమంటున్నాం? సో దశమ భాగంలో నమ్మకం ఉంటారు నేర్పించాడు దేవుడు. తర్వాత విత్తడంలో విశ్వాసంగా విత్తడం, కృతజ్ఞత కానుక. తర్వాత లోకాసు వార్తలో మాటలుంటాయి, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్పేస్తాను. అంటే చిన్న చిన్నగా నా విశ్వాసాన్ని ఎలా ప్రాక్టీస్ చేశాను, ఎలా అవలంబించాను. మొదటగా రోగాల్లో, స్వస్థతలో చూశాను, స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో దేవుడు నమ్మటం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమో ఆయన తీర్చును. మాట పలికితే అయిపోద్దా? అవ్వదు. ఆ క్రియలో మనం పెడితేనే అవుతుంది. ఇవుడి ఇవ్వబడును, ఏ కొలతతో ఇస్తావో ఆ కొలతతో ఇవ్వబడద్ది. మనుషులు వచ్చి మీ ఒళ్ళో పోస్తారు. మనకు తెలిసిన వాక్యం ఏంటి? లోకపరంగా అది స్వబుద్ధి ఏంటంటే, కష్టపడి 1వ తారీఖు జీతం తెచ్చుకోండి, రెక్కాడితే కానీ డొక్కాడదు. మనిషి నుంచి ఒళ్ళో పోతారు, నువ్వు కష్టపడితే పోతారు. ఎవడైనా ఎందుకు ఇస్తావు డబ్బులు? ఇది స్వబుద్ధి. ఇదే మనకు తెలిసింది. కానీ బైబిల్ అలా లేదు. ఇంకో స్వబుద్ధి ఏంటంటే, కష్టపడి 4 రాళ్ళు వెనక్కి వేసుకోండి. ఇది మన బైబిల్. అక్కడ ఆ బైబిల్, ఈ బైబిల్ ఏముంది? దేవుడు చెప్పిన బైబిల్లో ఇవుడి ముందేసుకోండి. బాగా చెప్పాక, వెనక వేసుకో, ముందు వేసుకో. ఇవుడి ఇవ్వబడును, మనుషులు వచ్చి నీ ఒళ్ళో పోస్తారు. మామూలుగా అంటే ఎవడ పోతాడు? నీకు తెలుసు, నువ్వు 10,000 ఇస్తాడా? 10,000 ఎందుకు? 10 రూపాయలు కూడా ఎవడిస్తాడు? మీరు ఇస్తారా? ఎవడు? నాకు అనిపించింది 10,000 తీసుకో, 1,00,000 అనిపించి తీసుకో, ఎవడిస్తాడు? ఎవడు? కానీ దేవుని వాక్యం అంత విరుద్ధంగా ఉంది. ఇవుడే ఇవ్వబడును, రాజుల నమ్ముడు కంటే యెహోవాని నమ్ముట ఉత్తమము. ఏ కొలత ఇస్తావు ఆ కొలతతో ఇవ్వబడుతుంది. కొలత అంటే ఒకటే స్పూన్తో ఇస్తే స్పూన్తో కొలిసిస్తాడు దేవుడు. తర్వాత గెరి తర్వాత గిన్నె తర్వాత డ్రమ్ము, మగ్గు, జగ్గు అన్నీ. నేను ఇదే నేర్పించాను. నాకు ఇవన్నీ మీకు ఊరినే చెప్పండి, నాకు నేర్పించిన పాఠాలు ఇది. స్వస్థత విషయంలో ఎలా అయితే కొంచెం నేర్చుకుంటూ వెళ్ళానో, ఆర్థిక విషయాల్లో కూడా నేను నేర్చుకుంది ఇది. కష్టపడతాను కాదు, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, కానీ స్వబుద్ధి ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడైతే మనుషులు కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి కాదనట్లా, కానీ నీ దాంట్లో కూడా దేవుడు నమ్మాలి.
నువ్వు దేవుడు నమ్మిన బిడ్డవైతే ఒక ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం వస్తుంది. ఎందుకు? దేవుడు ఇస్తాడు కాబట్టి. అదే ఒక ఉద్యోగాన్ని నమ్మావు, నువ్వు ఉద్యోగాన్ని నమ్ముకున్నావు, ఆ ఉద్యోగం తేడా వస్తుంది అనుకో, అయిపోయింది, ఎత్తేయడమే ఇంకా. నేను కూడా అంతే, పాస్టర్గా నేను కనుక సంఘాన్ని నమ్ముకున్నాను అనుకుందాం. మీకు ఉద్యోగం, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఒక్కడేనా? మీతో వాళ్ళు ఏలాపాలు అక్కడ ఉన్నారా? కానుకలు ఎలా వస్తాయి? ఏ పని చెబుతా మీరు? చేతి పని చేసేవాళ్ళు, ఓకే, ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఏమి చేయనివాళ్ళు ఉంటారు. నేనే సిగ్గుపడ్డాను, ఏమి చేయనివాళ్ళు. ఆనాడు మీలో ఉండి కూర్చుని ఎత్తితే నేను ఎత్తేవాడిని. ఏం చేయట్లా, 3-4 సంవత్సరాలు చదవడానికి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఏమనాలి అంత చదువు? ఏం చేస్తున్నాం? నథింగ్. ఖానా పీనా సోనా, తినుటయు పడుకుంటయు మరలో తినుటయు. ఎవరైనా ఏం చేస్తున్నా అంటే, ఏం చేయాలని ఆలోచిస్తాను బాబాయ్ అన్నాడు. తర్వాత ఏం చేస్తామంటే, ఆలోచించదాన్ని మళ్ళీ ఆలోచిస్తాను. అది పని. సో ఏం చెప్తున్నా అంటే, ఏం చెప్తున్నా, నేను కూడా ఇప్పుడు మీకు ఉద్యోగాలు అయ్యి ఉన్నాయి. నేను అంటాను, అవి చెయ్యండి, దేవుడి చక్కగా చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, కష్టపడి చేయాలి. జాబ్ అయినా, ఇంటి పైన, వంట పైన, పొలం ఏదైనా సరే. ఇప్పుడు దాని మీద ఆధారపడకూడదు అంటాను. బైబిల్ అలా నేర్పట్లేదే. నువ్వు కష్టపడి జీతం మళ్ళీ బైబిల్ ఏం రాసిందంటే, అసలు ఎంత విచిత్రంగా వాక్యాలు ఉంటాయంటే, అసలు అవి చదివారో తెలియదు కానీ ఎంత విచిత్రమైన వాక్యం అంటే, ఎఫెసీయులు 3:4-28 ఏదో ఉంటుంది. అక్కడ ఏం వాక్యం ఉంటుందంటే, కష్టపడిపోతే తినద్దని రాసి ఉంటుంది కొరింథీ సంఘంలో. కష్టపడిపోతే తినద్దు, తినటానికి నీకు అర్హత లేదంటుంది. ఇంకేమంటాడు, కష్టపడి ఎందుకు కష్టపడుతున్నావంటే, దొంగలించక, హత్యలు చేయక, లేకపోతే అందరినీ మోసం చేయకుండా నీ చేతులతో కష్టపడి, యథార్థం కష్టపడి ఏటోళ్ళకి పెట్టంటాడు. తీయండి, నేను తీయండి కుదరదు. ఎట్లాంటివి నేను భయం వేస్తాయి కదా కొన్ని వాక్యాలు. ఎఫెసీయులు 3:4-28 3:28 సంథింగ్ మీరు ఉంటారు చూడండి. వినోద్ తీసి తర్వాత పెడతాం. చూడండి పెడదాం. ప్లీజ్ చూడండి. అలాగే నేను కూడా ఇప్పుడు ఏంటంటే, వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలి మీకోసం, కానీ పాస్టర్గా నేను సంఘం మీద ఆధారపడకూడదు. తప్పది. ఇప్పుడు నేను మీకు ఇంత బోధిస్తున్నాను, మీరు ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం మీద ఆధారపడద్దని. పాస్టర్ కూడా పరిచయం చేస్తూ పరిచయం మీద ఆధారపడకూడదు. పాస్టర్ పరిచయం చేస్తూ కూడా సంఘం మీద ఆధారపడకూడదు. సంఘం మీద ఎప్పుడైతే పాస్టర్ ఆధారపడ్డాడో, ఇక లేనివాళ్ళు ఉన్నోళ్ళని భేదం వచ్చేస్తుంది. వీడు తక్కువడు, వీడు లేనివాడు, వీడు బాగా డబ్బులు ఇస్తాడు, వీడి కానుకలు వస్తాయి, వీళ్ళు వదులుకోకూడదు. అంటే లేనివాడు వెళ్ళిపోతున్నా వీడికి బాధ లేదు, కానీ పాస్టర్కి ఉన్నోడు ఎవడన్నా రోజుకి నెల 10,000 ఎక్కువస్తున్నాను దశమ, అమ్మో అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే పాస్టర్ గుండెని పోతుంది. ఫస్ట్ ఈ అమ్మాయిలు ఎలా కట్టాలా, ఫస్ట్ తారీఖులు ఎలా కట్టాలా, అది ఈ పాస్టర్కి ఈ చెప్పే అధికారం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నానే ఉంది. ఎందుకంటే సింపుల్, మీ కళ్ళకు చూపిస్తానంటే, నేను 2010-11 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చా పాస్టర్గా. అప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా? వేలాది మంది లేరు. 20-30. మళ్ళీ అందరూ బ్యాంక్ ఎంప్లాయీలు కాదు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు. నాకు ఫస్ట్ ఘంటసాల వచ్చినప్పుడు ఒక మనిషి పరిచయం అయ్యి ఫస్ట్ మాట ఏమన్నా సార్, పాస్టర్ గారు మీరు ఏదో పాస్టర్గా వస్తారంట వచ్చే నెల నుంచి అంటే, అవును సార్ అన్న. అంటే ఆయన మంచి మాట అన్నాడు, ఇక్కడ ఏం రాదు సార్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఏం రాదు, ఆత్మలు రావని చెప్పలే ఆయన, దమ్ముడి ఆయుధమే ఉండదు అన్నాడు. ఓహో, మీరు అలా ఆలోచిస్తారనుకున్నా. నాకు అప్పుడు దాకా తెలియదు. నాకు ఆశ ఏంటంటే, నేను నేర్చుకుంది చెప్పాలా, నాలో ఉన్నది దేవుడి ప్రేమ, అది నేను రుచి చూశాను, ఆ టేస్ట్, ఆ శక్తిని, ప్రేమ రుచి, అది చెప్పాలి. ఇదే నాకు ఆశ ఉండేది. ఈ దశం భాగాలు ఇవన్నీ నాకు అప్పుడు జ్ఞానం కూడా లేదు, నాకు ఆలోచన. రాబడులు ఎలా ఉంటాయి, బాగానే సంపాదించుకోవచ్చు పరిచయం మీద, తెలుసా, బాగానే సంపాదించుకోవచ్చు. ప్రవచనాలు వస్తే డబ్బులు ఎత్తారు, ఎవరో ఒకరు ఎత్తారు, మీటింగ్కి వెళ్తే ఎత్తారు. ఇంకా ఎక్స్ట్రా బోనస్లు ఏంటో తెలుసా మాకు? బోనస్లు గృహ కూడిక, పుట్టినరోజు కూడిక, పేరెంటాలు, పబ్బాలు, గృహప్రవేశాలు, ఇట్లాంటివి కూడా సంపాదించుకోవచ్చు ఈ సైడ్ బిజినెస్లో కొంచెం. కానీ నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తానంటే, ఒకవేళ కనుక ఆ 2010-11 ఆ ప్రాంతాల్లో డబ్బులు ఆర్థిక విషయాల్లో, డబ్బుల విషయాల్లో సంఘం మీద నేను ఆధారపడినట్లే, నా ఇంటి రెంట్ కూడా నేను కట్టుకోలేను. ఇక్కడ ఎంత వస్తే నేను చెప్పక్కర్లా. ఇప్పుడు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు. అప్పుడు లేదేమి, నా పరిస్థితి ఏమయ్యేది? సంఘం మీద ఆధారపడితే మళ్ళీ ఇల్లు రావటం ఖర్చులు, అప్ అండ్ డౌన్ 120 కిలోమీటర్లు, పక్కన ఇల్లు పని కాదు. నాకు దేవుడు నేర్పిన పాఠం, స్వస్థతలో ఎలా అయితే నేర్పాడో, చిన్న చిన్నగా ఆర్థిక విషయంలో నేర్పాడు. ఇవ్వబడును,
యెహోవా అదేనా రాజుల నమ్ముడు కంటే, అంటే మనుషుల నమ్ముడు కంటే, నీ అధికారుల నమ్ముడు కంటే, నీ చర్చిని నమ్ముడు కంటే, పరిచయం నమ్ముడు కంటే, నీ చుట్టాల నమ్ముడు కంటే, నీ తోబుట్టువుల నమ్ముడు కంటే యెహోవా నమ్ముట మేలు. అది నేర్పించాడు నాకు. అప్పటిదాకా నా పరిస్థితి ఏంటో తెలుసా? ఎవడు డబ్బులు ఇస్తాడా, ఏ స్నేహితుడు నాకు సహాయం చేస్తాడా అని బాధ అలాంటిది. నేను దేవుడి మీద ఆధారపడేవాడిని కాదు. చర్చికి వెళ్ళేవాడిని, ఏసయ్యా సహాయం చేయ అంతే. మళ్ళీ ఎవడిస్తాడా, ఎవరు చుట్టాల్లో ఎవరిని ఇస్తారా, చుట్టాలు ఎవరిని డబ్బులు ఉన్న ఉంటే సహాయం చేస్తారా, నా స్నేహితులు వాళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళు ఇస్తే బాగుండు, చాలామంది అడిగిన రోజులు ఉన్నాయి. నాకు ఒక చిన్న మాట చెప్తే ఎంత వెళ్ళిపోయిందంటే నా బుర్ర మైండ్ ఆర్థిక ఇబ్బందులకి బాధలకి ఎటు నుంచి వస్తో తెలియదు, అప్పు కట్టాలి వడ్డీ ఎంత వెళ్ళిపోయిందంటే, ఒక దైవజనులని పేర్లు చెప్పను కానీ ఒక దైవజనులు ఉన్నారు ఇద్దరు, ఆనాడు వాక్యం చెప్పారు వాళ్ళ అప్పులన్నీ దేవుడు తీర్చాడని. వాళ్ళకి ఫోన్ చేస్తాను నేను, దేనికి ఏంటి సీక్రెటా, అప్పులు అట్ట తిని అని నేర్చుకుంటాక అప్పు అడగడానికి మ్యూట్ పెట్టు, దైవజనుల పేరు కూడా చెప్తాను. ఫోన్ చేశా, వాళ్ళ భార్య ఎత్తారు. నేను అడగబోతున్నా, తీరిపోయినాయి కదా, ఒక 4 ఎవరు ఇట్టిస్తారు ఎవరని. నిజంగా నా మనసు అదే, నేర్చుకోవాలని కాదు, ప్రార్థన కూడా కాదు. ఆవిడ నా బాధ చెప్పంగానే, అలాగా ప్రార్థన చేస్తావు బాబు నీకోసం, నాకేంది ఈయన ఇస్తారని, ప్రార్థన కాదు మొత్తం నా తత్వం మొత్తం 100% డబ్బుల కోసం నేను ఫోన్ చేశాను. నేను ప్రార్థన, అభిషేకము, కృపావరం దానికోసం చేయాలి. ఆవిడ చక్కగా ప్రార్థన చేసి మీకోసం ప్రార్థన చేయాలి, మంచి మాటలు 4 చూపెట్టి పెట్టేసింది. నా పరిస్థితి చెప్తున్నా, పైకి దేవుడి మీద ఆధారపడతాం లేదు నాకు. భయము, మనుషులు ఎవరు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, చుట్టాలు మొత్తం ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచింది. అప్పుడు దేవుడు విత్తడం నేర్పించాడు, ఇవ్వడం నేర్పించాడు. ఇచ్చిన కొలది వస్తుందని ఎట్లా ఇచ్చాడు. నా జీవితంలో ఆర్థిక విషయంలో ఎక్కువ లాభాలు చూశాను, ఎక్కువ అద్భుతాలు చూశాను. అయ్యా మీకు అన్నీ తీరిపోయినా లేదు, నేను కష్టాలు తీరకుండానే ఇన్ని కబుర్లు చెప్తున్నా నేను. హల్లెలూయా. నా కష్టాలు ఇంకా తీరలా, నేను ఇంకా సమస్యలు అయినప్పటికీ నా దేవుడు అద్భుతకరంగా ఆర్థిక విషయాల్లో నాకు సహాయం చేశాడని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతాను నేను. మొత్తం తీరిందంతా ఏ రేంజ్లో ఉంటుందో వాక్యం మీకు తెలుసు, అని తీరిందనా. కానీ అద్భుతాలు చూశాను నేను. ఆర్థిక విషయాలు చిన్నగా స్వస్థతలు ఎలా చూశాను, స్టార్ట్ చేశాను ఇవ్వడం. దేవుడి మొత్తం ఇవ్వడం కాదు, ఫస్ట్ అసలు మనుషులు, దేవా నువ్వు మనుషులు వాడుకున్నా సరే నేను మనుషుల మీద ఆధారపడను అన్న బుర్ర పెట్టుకున్నా. ఫస్ట్ దేవుడు మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు కరెక్టే, కానీ ఆ మనిషి తవ్వకూడదు. చెప్పా ఒకసారి, నెలలో ఒక అబ్బాయి 1000 రూపాయలు పంపించేవాడు, కరెంటు బిల్కి వచ్చేది. అమ్మయ్య అనుకున్నా, అమ్మయ్య కరెంటు బిల్లు ఎత్తుకోకర్లా అనుకున్నా. నెక్స్ట్ రోజు పంపించడం మానేశాడు. ఎందుకు, ఏమైంది, మనిషి మీద ఆధారపడిపోయింది. నేను మాకు గుర్తు 1000 రూపాయలు ఎప్పుడు ఏ మనుషులు అయితే పెట్టుకున్నా మొత్తం తీసాడు దేవుడు అంతే. ఎందుకు ఇక్కడ మార్చుకున్నా నేను, దేవా మనుషులు నాకు సహాయం చేసిన, ఆఖరికి నా భార్య నాకు సహాయం చేసిన. నా భార్య ఆఫీస్కి వెళ్ళేది, జీతం అప్పుడు 2500 తెచ్చేది. అయినప్పటికీ నా ఆధారం ఆవిడ కాదు ప్రభు, నువ్వే. అంత గెలిపోయింది మైండ్. కొన్నిసార్లు నాకు డబ్బులు ఇస్తే, మామూలుగా డబ్బులు వస్తే భార్యకి ఏం చేస్తారు, చీర ఏదో కొనిస్తారు మామూలుగా. నేను అప్పుడు నా భార్యని భార్యగా చూడాల, ఒక ప్రవక్తగా చూసి కొన్నిసార్లు దశమాంగం ఇచ్చేవాడిని. ఎవరికి, నా భార్యకి. నేను భార్యగా చూడాల, ఎందుకంటే ఆవిడ ప్రార్థన వల్ల, ఆవిడ చేసిన పరిచర్య వల్ల డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, భారీగా ఎంతసేపు పట్టదు, కానీ ప్రవక్తకి ఇచ్చేది ప్రవక్త యొక్క ప్రతిఫలం ఉంటుంది. ప్రవక్తకి ఇస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ, ఏ అభిషేకాన్ని అయితే గౌరవిస్తారో ఆ అభిషేకం యొక్క ప్రతిఫలం పొందుతారు. అలా అది ఇచ్చా, అట్లా ఇవ్వటం, దేవుడి దగ్గర నుంచి వింటాం, దేవుడు ఎవరికి కావాలని. ఒకసారి హైదరాబాద్ వెళ్ళాం మేము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూటాలు అయిపోయినాయి. కూటం అంతా అయిపోయిన తర్వాత దేవుడు, ఆ రోజు మేము కూటానికి వెళ్ళట్లేదు, సారీ, అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు. కూటాలు అయిపోయినాయి, 5వ రోజు కూటము. మా ఇంట్లో లేట్ అయిపోయింది, హైదరాబాద్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నాము. 10 గంటలకి కూటం స్టార్ట్ అయిపోద్ది. ఇవాళ వద్దులే ఇంకెళ్ళిపోదాం విజయవాడ అనుకున్నాం. కానీ దేవుడు మాట్లాడింది ఏంటంటే, వెళ్ళండి కానుక వేయాలి. ఎందుకు వెళ్ళాలి కూటానికి అంటే, కానుక వేయాలన్నారు దేవుడు. వాళ్ళ కానుక చెప్పారు, ఆ కానుక వేసి రావాలి మీరు అక్కడ అన్నారు. కూటానికి వెళ్ళా, పరిగెత్తుకుంటా గబగబా బస్సు ఎక్కి వెళ్ళాను కూటానికి. కూటం అంతా అయిపోయింది. కానుకలు పెట్లు ఎత్తుకుతున్నా, అన్నీ సర్దేశారు. కానుకలు పెట్లు అన్నీ సర్దే లోపల పెట్టేశారు. కానీ నాకు దేవుడు చెప్పారు ఏమని, ఇక్కడ స్వబుద్ధి వచ్చింది అనుకోండి, స్వబుద్ధి, దేవుడితో బుద్ధి ఎలా మాట తెలుసా, ప్రభా
నేను వచ్చాను ప్రభా, కూటమి అయిపోయాను ప్రభా, కానుక పెట్టి లేదు ప్రభా, సో నా తప్పేం లేదు ప్రభా అని అదే డబ్బులు లోపల పెట్టుకుని వెళ్ళిపోతాను. ఓకే, కాదు. అవసరం ఎవరికి? అవసరం నాది. అందరిని అడిగేవాడిని, సార్ కానుక పెట్టి ఎక్కడ ఉందంటే కొంచెం సమాధానం చెప్పాలి, వాళ్ళు బిజీలో ఉన్నారు, అక్కడ ఉంది అన్నారు. ఒక ఆయన చూపించాడు అక్కడ ఉందని, వెళ్ళి సార్ ప్లీజ్ నా కోసం ఇయ్యండి సార్. ఇప్పుడు ఎట్టుంది? ఆ డబ్బులు ఇవ్వటం కాదు. ఒకప్పుడు ఆ పాస్టర్ అమ్మ గారికి నేను ఫోన్ చేసుకున్నా, ఏ బుద్ధితో? నాకు డబ్బులు ఇస్తారని. ఇప్పుడు అడుక్కుంటా, ప్లీజ్ కానుక పెట్టి కావాలి, తీసుకోవడాకే ఇవ్వటాకి. అది నాకు అర్థమైపోయింది. కాబట్టి దేవుడు ఒకటి ఇమ్మన్నాడు అంటే మనకు తీసి పెట్టడాకే, తెచ్చి పెడతాకే, లాక్కోటానికి కాదు. అది నాకు అర్థమయ్యే, ప్లీజ్ సార్ ఎక్కడుంది చెప్పండి సార్, నేను వెళ్తాను సార్ అని కానుక పెట్టి వచ్చిన అమ్మాయి అని గబగబా వేసాను. అప్పుడు తృప్తి అయింది. ఇలా చాలా చాలా జరిగింది నా జీవితం, చాలా 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 బోల్డ్, టైం లేదు, బోల్డ్ అద్భుతకరంగా. నాకు కొన్నిసార్లు కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇమ్మన్నప్పుడు నాకు బాధ వస్తుంది లోపల. ఉదాహరణకి దేవుడు 10,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చేయమంటాడు. మీకు ఇలాంటి జరిగితే అప్పుడు అర్థం అవుతుంది. అట్టా తింటున్నారు మీరు అంతే. ఆ నొప్పి ఉంటుంది ఇప్పుడే అంతలోనే కనపడి అంతలోనే మాయమైనట్టు నా జీవితంలో బోల్డ్సార్లు చేశాడు దేవుడు. అంతలోనే ఇచ్చి అప్పటికే సంబరం స్టార్ట్ అవ్వదు, ఇచ్చే అంటాడు. ఏం చేస్తాడు దేవుడు? పరీక్షిస్తున్నాడు. నువ్వు నన్ను ఆధారం చేసుకుంటావా, నీ ఇచ్చే డబ్బును ఆధారం చేసుకుంటావా, మనిషిని ఆధారం చేసుకుంటావా? బోల్డ్సార్లు అనమాట. లోపల బాధ అనిపిస్తుంది, దేవా కొంచెం కూడా లేదు, కొంచెం తీసుకోవచ్చు, మొత్తం ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నా బాధను ఎలా చంపుకున్నాను తెలుసా? వినండి, బాధ ఉంటుంది లోపల. బాధను ఎలా చంపుకున్నానంటే, రాజాదిరాజు ప్రభులో ప్రభువు అంత గొప్ప దేవుడు నన్ను గమనించి పట్టించుకుని నన్ను చూసి, కిరణం ఇది పలానోడికి ఇవ్వు అని నాకు చెప్పాడే, ఇదే గొప్ప నా జీవితానికి. హల్లెలూయా! అందరికీ చెప్పొచ్చు, అందరికీ చెప్పడు ఈ మాట, చెప్పడు అందరికీ. ఎందుకు చెప్పడు అందరికీ? వాళ్ళు గుండెలు అయిపోతాయి వాళ్ళకి. దేవుడు సడన్గా కనిపించి, నా కుమారుడా నీ ఆస్తి వాళ్ళు ఇచ్చే అంటే ఆడ ఆగిపోతాడని తెలుసు, గుండె అయిపోతే అందరికీ చెప్పదు దేవుడు. ఎస్, భయపడకుడి, ఈ మాట మీకు చెప్తాడని దేవుడు చెప్పాడు. టెన్షన్ పడద్దు. నీకు ఆ తత్వము, నీ ఆలోచన ఎప్పుడైతే ఒక్కవేళ కనుక ఎప్పుడు చెప్తా అంటే, అయ్యా ఈ రోజు నుంచి నేను నీ మీద ఆధారపడతాను ఆర్థిక విషయాల్లో అని పెట్టావా, ఇక అప్పుడు మాట్లాడతాడు నీతో. అప్పుడు దాకా నీతో మాట్లాడు ఆ విషయాల్లో, మిగతా విషయాలు సహాయం చేస్తాడు. నేను అంతగా తీసుకున్న ఆర్థిక విషయాల్లో ఇంకా ఏదో అంటారే, ఇదేంటారు, తింటాకి తినలేదు కానీ మేసాలకి. వెరీ గుడ్, ఎలోహీమ్. నాది చిన్న మాట చెప్తే నేను అట్టగా అనుకుంటాను. కొత్తలోనే స్టార్టింగ్లోనే రక్షణ పొందిన తర్వాత, ఈ ఆర్థిక కొంచెం తెలుసుకున్న తర్వాత, నేనే తింటాకు సరిగ్గా ఉండేది కాదు. అప్పులు బాధలు, నా నోట్లోంచి డబ్బులు లెక్క వస్తే ఏ వేలల్లో వందలో మాట్లాడేవాడిని కాదు, లక్షల. వాట్ ఆర్ యూ టాకింగ్? కోట్లే. అలాగే మాట్లాడేవాడిని. ఎందుకు తెలుసా? లెవెల్ బట్టి. ఉదాహరణకి ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, ఈయన లేనోడు ఉన్నోడు అనుకుందాం. ఒక ఇద్దరు బంగారు చైన్లు వేసారా? ఓకే, నీకు లేదు కదా, నువ్వుట్రా ఒకటి చూపిస్తాను, నువ్వుట్రా ఈ చైన్ వేసావు, నీ చైన్ ఉందా? లేదు. ప్రస్తుతాన్ని అనుకుందాం, ఈయన ఉన్నాడు, ఇప్పుడు ఈయన లేనోడు, రైట్? ఉన్నాడు లేనాడు. ఇప్పుడు నేను ఇద్దరి దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు నేను కొంత డబ్బులు అడగాల. దేన్ని బట్టి అడుగుతా? వీళ్ళ స్థాయిని బట్టి అడుగుతా. ఈయన ఒక 10,000 ఇస్తాడు అనుకుందాం, ఉన్నాడు 10,000, ఈ దగ్గర ఏమీ లేదు. నేనేమని చేయాలా? ఏమడగల? అలా 10 రూపాయలు ఇస్తావా? ఈ 10 రూపాయలు అనే మాట ఈ దగ్గరికి వెళ్ళాం, చీప్గా ఉంటుంది. ఈ దగ్గరికి వెళ్తే ఈయనకి 10,000 వేయాలా? కూర్చోండి అంటే వాళ్ళ స్థాయిని బట్టి అడిగా. ఇప్పుడు నా దేవుడి స్థాయి ఎంత? నా దేవుడి స్థాయి ఏంటి? ఆయన లక్షాధికార, కోటీశ్వరా, వేలాధికార, వందలాధికార, 10 లక్షాధికార? ఈ తెలుగు పదాల్లో నేను వాడేసాలే. హూ ఈజ్ హీ? ఆయన స్టేజ్ ఎంత, ఆయన స్థాయి ఎంత, అది చూసా నేను. ఆయన రేంజ్కి బట్టి అడిగా. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ₹1 ఎత్తావా అంటే, చెయ్యి రూపాయి అందరు అంటాడు కదా. అదే అడుక్కునే మాలు ఉంటే, అయ్యో ₹1 ఎత్తావు అంటే ఆడికి చాలా ఎక్కువ రూపాయి, ఆడి స్థాయి అంతే. నేను అప్పుడే అనిపించింది, ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ గాడ్. దేవుడిని అవమానించడం నాకు ఇష్టం లేదు, అందుకని కోర్టులోనే అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంది, నైస్. ఇప్పుడు
అసలు నీకు నీకు వందల్లో మనుషులు వచ్చి నీ ఒళ్ళో పోయాలి. ఏంటది? వందలు 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 వచ్చి నీ ఒళ్ళో పోయాలి. ఉందా? బైబిల్లో ఉందా లేదా? మనుషులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలి, మనుషులు వచ్చి నీ ఒళ్ళో పోస్తారు. ఆ మనుషుల స్థాయిలో దయచేసి ఎక్కడ బైబిల్లో ఎక్కడా లేదు నీ చుట్టాలు, నీ పక్కాలు, నీ తోబొట్టులు, నీ పేగు దించి పుట్టినోళ్ళు, రక్తం పంచుకు పుట్టినోళ్ళు అని లేదు బైబిల్లో. భారతీయులు, ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ, ఘంటసాల లేదు, మనుషులు అన్నాడు. మనుషులు అనగానే ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాడు నీకు సాయం చేయగలడు. హల్లెలూయా. అది కొన్నిసార్లు ఏమంటే మనిషి వచ్చిపోతారంటే, ఒబ్బో మా మావయ్య ఉన్నాడు, మా మావయ్య ఎత్తాడు, మా అత్త ఉన్నది, మా అత్త ఎత్తదేమో, వీళ్ళు గొప్పోళ్ళు. నో 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 అది నేను నమ్మా. మనుషులు అనగా ప్రభా 700 కోట్ల పైన ఉన్న జనాలు ఎవరైనా వాడుకుంటావు. నా జీవితంలో జరిగింది. ముక్కు మొహం తెలియనోడు వచ్చి నాకు సహాయం చేశాడు. ఆ వాక్యం నెరవేరాలి కదా. మరి మనుషులు వచ్చి నా ఒళ్ళు పోతున్నారు. ప్రభా నా తమ్ముడే ఉన్నాడు అనుకుందాం, ఆడు ఇచ్చాడు, గొప్పే ఉంది. ఒక డబ్బులు ఉంది, అరే అన్నయ్య ఉంచుకోరా, ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, అది గొప్పేం కాదు. నాకు తమ్ముడు అన్నయ్య సహాయం చేసుకోవడం సహజం, కానీ తెలియనాడు సహాయం చేయడం గొప్ప. మనుషులు వచ్చి నీ ఒళ్ళో పోస్తారు. ఇప్పుడు 100 పోయాలి, నువ్వేం చేయాలి? 100లో విత్తాలి, 100లో విత్తాలి. ఏ కొలత విత్తో ఆ కొలత. 1000 కావాలి, లక్షలు కావాలి. విజయ్, సింపుల్. ఆర్థిక విషయాలు ఇంతే. నమ్మటం దేవుణ్ణి ఇలాగా. మీరు అనుకుంటున్నారే మీ చచ్చిబడి కానుకలు వచ్చేసి నాకు లేదు, చాలా తక్కువ. ఇక్కడి నుంచి వచ్చే కానుకలు నా రెంట్కి, నా కరెంటు బిల్లుకి, రాకపోకలకి సరిపోవు. ఇంక తింటాం తర్వాత సంగతి, సరిపోవు. ఇక్కడ వచ్చే కాలం ఈ కరెంటు బిల్లుకి సరిపోద్ది. వెలుగుతున్నాయి, జిగలు వెలుగుతున్నాయి సార్. నెల తర్వాత నాకు బిల్లు వెలుగుద్ది, జిగేలు అంటది. ఏసీ వేసుకుంటాను తెలుసా? ఏసీలు కూడా ఏసీ వేసుకున్నప్పుడు చల్లగా ఉంటుంది, బిల్లు వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది, అంతే. నాకు కూడా అది కట్టాలిగా. ఇవన్నీ కానుకల మీద, వీళ్ళ మీద ఆధారపడదు లేదు. ఈ బిల్డింగ్ ఇది చూసారు, ఈ 4 లక్షలు 5 లక్షలు అయింది. ఇది లోపల ఏసీ మొత్తం హడావుడి 2 లక్షలు అయింది. ఎన్ని దశింభాగాలు ఇస్తే అయింది అది? మీరు పక్కన వాళ్ళు చూడండి, కనీసం ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. ఉన్నవాళ్ళకి క్షమించండి, మేము అవమానించట్లే, మీరు కోటీశ్వర్లే, ఓకే. అదే ఆస్తి పస్త్రాలు అన్నీ దాచుకుంటారు, పొలాలు అని లేదే. ఎలా అయింది ఇది? నా విశ్వాసాన్ని నా ఇంట్లోనే కాదు ఇక్కడ కూడా చూపించడం జరిగింది. పాత్రలకు తెలుసు, ఎవడు బుద్ధున్నోడు లేకపోతే తెలిసినోడు కూడా ఏసీ ఇక్కడ అనవసరం పెట్టడం, అవునా కాదు? పల్లెటూరులో ఇక్కడ ఏసీ పెట్టి ఏ కాలమే పెట్టింది? 2017 16లో పెట్టాం ఏసీ. అవసరం అసలు ఏసీ? అంత అవసరమా? ఉన్న 10 20 మంది 30 మందికి ఏసీలు, 4 ఏసీలు, టోటల్ ఏసీ ఎంత, ఏసీలకి ఎంత అయింది తెలుసా? 3.5 లక్షలు అయింది. 2018లో కరెంటు కొత్త లాగాలన్నారు, కొత్త పోల్ వేయాలన్నారు, అదన్నారు ఇదన్నారు, మొత్తం 4 ఏసీలు, ఒకటి 50,000 పెట్టాం. నేను కష్టపడ్డానా? లే. నేనేం కష్టపడింది? నమ్మా. ఏసీలు కొత్తగా పెట్టినప్పుడు ఎవరున్నారు ఇక్కడ? అప్పుడు నేనేం మాటలు చెప్పాను? పెడతామన్నా, అంతే. ఎట్ట పెడతాం తెలీదు. మీకు ఒకటి తెలుసా? రోషంగా స్టేజ్ పెట్టుకొని పెడతామన్నా. ఇంటికి వెళ్ళాక ప్రభువా ఎవడెత్తాడు ప్రభువా, ఇదేంటి ప్రభా, ఇంత మాట విశ్వాసంతో పలికేశాను, పెద్ద విశ్వాసం. కానీ 3.5 లక్షలు. ఎవరిని అడిగితే దేనికయ్యా అంటే, పరిచయ నిమిత్తం అయ్యా. ఏం పరిచయం అయ్యా? ఏసీలు పరిచయం. నవ్వుతాడు ఎవడన్నా. నా విశ్వాసాన్ని నేను చూపించానన్నా. నేనేమంటాను? నా విశ్వాసాన్ని కనపరిచాను, చూపించాను, ప్రాక్టీస్ చేశాను. అనుకుందాం ఏసీలు రాలేదు, అనుకుందాం అవమానం వచ్చింది, నాకు ఏం వచ్చింది? పెద్ద గొప్పగా చెప్పాడు, ఏసీలు ఏం రాలేదని. నా ఆస్తి అనిపోద్దా? నా ఏసీ అంటాడు, శభాష్ నా కుమారుడా, ఎవడో నమ్మదు, నువ్వు నమ్మావు. హల్లెలూయా. పేతురులాగా, పేతురు నమ్మాడు, నడిచాడు, పడ్డాడు, మునిగిపోకసాగాడు, యేసుప్రభు లేపుకొచ్చాడు. కానీ పడిపోయినా సరే అందరికన్నా ఈయన పేతురే గొప్పోడు. వాళ్ళు బోట్లోనే కూర్చున్నారు, ఏమవుద్దో, అమ్మో బోట్ దిగితే ఏమవుద్దో అని అలా కూర్చున్నారు. వాళ్ళకన్నా ఈయన బెటరేగా పడిపోయినా పేతురు. అట్లా. కానీ గొప్ప ఏంటంటే, పేతురు పడినా సరే, ఒరే వెనకాల చూడలా, ఒరే అనవసరంగా వచ్చారా మీరు, చక్క బోట్లో ఉన్నారు, పడిపోతున్నారు, రెండు రో అనలా, స్వబుద్ధిని వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు జాలర్లే, వాళ్ళు స్విమ్మర్స్. యేసుప్రభు స్విమ్మింగ్కి వచ్చి వాళ్ళకి వచ్చా? స్విమ్మింగ్ అంటే ఈత ఎవరికి వచ్చు? ఏసైకి వచ్చా వాళ్ళకి వచ్చా? మరి ఈయన ఎవరైపు చూడాలా? వాళ్ళేపు చూడాలా? ఏసేపు చూస్తాడు పేతురు పడుతుంటే. చూడండి, స్వబుద్ధి ఆధారం చేసుకోవాలా.
మీ జీవితంలో మీరు అబ్బాయిలు, పురుషులు, స్త్రీలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎక్కడైనా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి యేసు ప్రభువుని నమ్మటం. అనేక విషయాలు ఉన్నాయి. నేను ఫస్ట్ రోగంలో నమ్మా, తర్వాత ఆర్థిక విషయాల్లో, ఆ తర్వాత దెయ్యాల విషయాల్లో. దెయ్యం అంటే నాకు భయం. రక్షణ పొందిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మ పొందుకున్నాక భాషలో మాట్లాడుతాను, నాకు దెయ్యం అంటే భయం. ఇక్కడ పడుకోబెట్టేవాళ్ళం కొత్తలో నాకు తెలుసు. అంటే మా అమ్మ పెద్దమ్మ ఇల్లు ఇక్కడ పాతది ఉండు, రాత్రిపూట అదేంటో గజ్జల సౌండ్ నాకు వచ్చేది, దబా దబా సౌండ్ అది, ఎవడు చేస్తాడో తెలియదు. అంతే నాకే. అప్పుడు నేను కాళ్ళు వెనకలాగేసుకుని మంచం దిగేవాడు కాదు. అంటే మంచం దిగితే వస్తుందని ఇప్పుడు నాకు అర్థమైంది, ఎటైనా వస్తుంది అది. కొందరు పెద్ద గెడలు గట్టిగా వేసేసుకుంటారు, గెడలు గట్టిగా వేసుకుని రాకూడదు అంటారు. ఏం గెడ వేసుకుంది? యేసుప్రభు గోడని దూరం వచ్చాడా? ఇది కూడా వస్తుంది. ఇప్పుడు తెలిసింది ఇది. నేను అప్పుడు అలా నమ్మడం స్టార్ట్ చేశా. దెయ్యాలంటే చాలా భయం, నాకు వణుకు, అమ్మో అనుకునేవాడిని. నేను రాత్రిపూట వెళ్తే కూడా వణుకు, అన్ని దాంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశా. అసలు నేనేంటి, నాకు ఈ దేవుడు అధికారం ఎంత ఇచ్చాడు, అపవాది మీద, శక్తుల మీద ఎంత ఇచ్చాడు, అపవాది శక్తి ఏంటి, నా శక్తి ఏంటి, ఏసే శక్తి ఏంటి, నాలో ఎంత శక్తి ఉంది, నాకు ఎంత అధికారం ఉంది, దేన్ని బట్టి ఎదిరించాలి, అట్లా చిన్న చిన్నగా కావాలని టెస్ట్ చేసుకునేవాడిని. ఇది కూడా టెస్ట్లే. కావాలని రాత్రిపూట 11-12 అక్కడ గ్రేవ్ యార్డ్ అంటే శ్మశానం. ఇతర శ్మశానం అంటే అసలు మనం పేరంటేనే భయం నాకు. ఎట్లాంటిది అట్ట నడుచుకుంటూ వెళ్ళేవాడిని, చూస్తా వెళ్ళేవాడిని. అంటే తెల్లగానే కనపడుతుందని చూద్దామని, భయం పొద్దలేదని ఇట్లా చేసుకున్నాం. మళ్ళీ కూడా చెప్పాను కదా, మాల్లో ఏంటిది గోస్ట్ హౌస్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చెప్పాను. దయ్యాల కొంప అని పెడతారంతే, దయ్యాలు ఉండవు, మనుషులే దయ్యాలాగా నటించి భయపెడతారు. ఆ భయపెట్టుకోవడానికి 100 రూపాయలు టికెట్. మనం భయపెట్టకు 150 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్తే వాళ్ళు భయపెడతారు, వచ్చేసి భయపెట్ట అనుకోవాలి. దానికి నాకు భయం, ఇతరులకు వెళ్ళేవాడిని కాదు. నేను కొనుక్కుని వెళ్ళా చూద్దాం చెప్పాగా. మధ్యలో ఆడు రాత్రిపూట టార్చ్ లైట్ ఏమి వేయకూడదు, నల్ల బట్టలు వేసుకుని ఉంటారు, సడన్గా వస్తారు, కనపడరాళ్ళు, సౌండ్లు లోపల సౌండ్లు వస్తుంటాయి. లోపల వెళ్తుంటేనే భయం అవుతుంది, లోపల ఉడికొస్తుంది. నువ్వు చచ్చిపోతావేమో అనుకుంటావు, కానీ సావు, నువ్వు బతికే ఉంటావు. అది నాకు అర్థమైంది. అరే దెయ్యమే లేదురా బాబు, ఇప్పుడు దెయ్యాలంటే భయం, దెయ్యమే లేదు అక్కడ, ఎందుకు భయం అని ఎలా వెళ్ళేవాడిని. ఆడు నల్లగా ఎగురుతూ వచ్చాడు, బూ అనేవాడు. ఒకప్పుడు నేను మారిపోయాడు, ఇప్పుడు ఆడ కళ్ళు చూసి బూ అంటున్నాను నేను. అంటే చూసుకోవటం. నాకేంటంటే వాక్యాన్ని ప్రాక్టీస్, పరీక్షలో పెడతా. పడ్డామా నిమ్మలం నేర్చుకుందాం. అలాగే స్వస్థత విషయంలో పెట్టా. చాలా ఉన్నాయి స్వస్థతలు. నా ఇంట్లో మా ఆవిడ ఒంట్లో జరిగినాయి. మా ఆవిడకి ఫస్ట్ టైం అబార్షన్ జరిగింది. అబార్షన్ జరిగితే ఎవరైనా సరే డిఎన్సీ చేయించాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, ఎన్ని క్లీనింగ్ చేయాలా, మొత్తం ఉంటుంది. మొత్తం నేనే చేశా. ఇట్లాంటి చేయొద్దు మీరు. అందుకనే మా అత్తకి నేనంటే భయం. ఈ పిల్లకి కడుపు వస్తే ఈయన ఏం చేస్తా, ఈయనే ఆపరేషన్ చేస్తాడని భయపెట్టేది. నేను ఫస్ట్ అబార్షన్ అయిపోయింది. అబార్షన్ మొత్తం డిఎన్సీ అంటే మొత్తం నన్ను ఏం మారలేదు, మొత్తం అది కడిగిపోద్ది. నేను ప్రేయర్ చేశా, ఏం వాడలా, మొత్తం మామూలు అయిపోయింది. తర్వాత జషు పుట్టే టైంలో మా అత్తకి హాస్పిటల్కి వెళ్ళు అంటే నేను ఇది ముండే ఇంట్లో చేసేద్దాం అనుకున్నాను. నేను చేయకూడదు, తప్పది మనకు తెలియనప్పుడు. ఎందుకు ఖర్చు అంటే నేను ఇలా బతికానని చెప్తున్నా. నా మెంటాలిటీ ఎలా ఉంటే, ఆదాము అవ్వ పుట్టినప్పుడు అవ్వకి డెలివరీ ఎవరు చేశారు? ఆదామే చేశాడా? నాకు తెలియదు, నువ్వు చెప్పు. అలా అనుకున్నా. దీప్తి నేను ప్రార్థన చేస్తా, ఎలా చేయాలో తెలియదు, బిడ్డలు వచ్చేయాలి అంతే, ప్రార్థన చేయాలి యోజనాములో దండం పెట్టేసి ప్లీజ్ ఇంకా అలా వద్దు అంటే అలా వెళ్ళిపోయేవాడు. నేను పరీక్షించేవాడిని అలాగా. కొన్ని మూర్ఖంగా చేయకూడదు. కానీ చేసిందనే నేను మా ఇంట్లో చేసిన ప్రతి స్వస్థ ప్రార్థన పనికొచ్చింది. పనికొచ్చింది, జరిగింది. మా బాబు కావచ్చు, జరాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మా ఆవిడికి ఎక్కువ శాతం నేను సాధన చేసింది మా ఆవిడ మీదే. ఏం తేడా వచ్చిన మా ఆవిడేగా ఏమందగా, ఇంకోటైతే పోతే అలా అని అయ్యా మీరు ట్యాబ్లెట్లు వేసుకురా. ఇప్పుడు ట్యాబ్లెట్ నేను వేసుకుంటా, వినండి, అది కూడా విన్నా. నేను ట్యాబ్లెట్ వేసుకుంటా. ఒకసారి కరీంనగర్ మీటింగ్స్కి వెళ్ళా, తుమ్ములు వచ్చేస్తాయి, బాగా తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇక నా విశ్వాసం సరిపోవట్లా, అంటే చేసుకోలేకపోతున్నా. నెప్పన్న చేస్తాను, తుమ్ముతుంటే నీకు ప్రార్థన అంటాడు, అచ్చు అని వస్తుంది. అది ఇక ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళి మీటింగ్ చెప్పా. మీటింగ్లో వాక్యం చెప్పి వచ్చేసా అంతే. అంత మొండిగా ఉండదు, మూర్ఖతగా ఉండదు. హాస్పిటల్కి వెళ్ళడం తప్పు కాదు, ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పు కాదు. నేనేమంటా, నీ విశ్వాసం చాలినప్పుడు చక్కగా హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, 4 రోజులు ఇంకా ఎక్కువ బతుకు. అంతేగాని మొండిగా ఉండి సచ్చే కన్నా వెళ్ళిపోయి ట్యాబ్లెట్ వేసుకుని బతకడం విన్నా. ఏమైనా అర్థమైందా? నాకేమర్థమైందో నీకు అర్థమైందా? అంతే కదా, తప్పేం కాదు. డాక్టర్ని దేవుడు పిలిపిస్తాడు ప్రత్యేకంగా. దేవుడు డాక్టర్ చదివిస్తాడు ట్రీట్మెంట్ చేయించడానికి, రైట్ కాదనట్లా. సో చిన్నగా నేను
ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్లో పెడతామో పరిశుద్ధాత్మ దేవుడు నా సహాయకుడు. ఈరోజు అన్ని సహాయకుడి గురించి పరిశుద్ధాత్మ గురించి చెప్దాం అనుకున్నా కుదరలు ఇలా వచ్చేవారని చెప్తారు. పరిశుద్ధాత్ముడు ముఖ్యమా, మీరు ముఖ్యులా? ఎవరు ముఖ్యులు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిలో ఇద్దరిలో సహాయకులు ఎవరు, ముఖ్యులు ఎవరు? మనం చూపించా. ముఖ్యులు ఎవరు, సహాయకులు ఎవరు? ముఖ్యుడివి నువ్వు, సహాయకుడు ఆయనే మొత్తం చేయడు. నువ్వు మొదలెడితే ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అలాగా ఈ దినం నుంచి మీ జీవితంలో వ్యక్తిగత చదువులో అవ్వచ్చు, పిల్లలు చదువుల్లో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, మీ ఇంట్లో అవ్వచ్చు, మీ ఒంట్లో అవ్వచ్చు, ఏదైనా సరే ప్రాక్టీస్ చేయండి. నమ్మడం స్టార్ట్ చేయండి దేవుడిని. ఆర్థిక విషయాల్లో నమ్మడం స్టార్ట్ చేయి. నమ్మడం అంటే ఏంటి? ఆర్థిక విషయాల్లో నా దేవుడు ఏం చేయమన్నాడు చదువు. బైబిల్ చదువు. పాస్టర్ చదవద్దు, బైబిల్ చదువు. దేవుడు ఏం చెప్పాడు ఆర్థిక విషయాల్లో, స్వస్థత విషయాల్లో యేసుప్రభు ఏం చెప్పాడు? చెయ్యి, చదువు చెయ్యి, ధ్యానించు, నమ్ము, చెయ్యి. నేను చెప్పాను చేయడం కాదు, నువ్వు ధ్యానించు, విశ్వాసం పుడుద్ది. ఆ విశ్వాసం పుట్టిన విశ్వాసంతో నువ్వు చేస్తావు అనమాట. అది అందుకని ఆర్థిక విషయాల్లో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆర్థిక విషయాల్లో దేవుడికి ఇవ్వటం గొప్ప కాదు, మన కానుకని దేవుడు అంగీకరించడం గొప్ప. ఇద్దరు ఉన్నారంట, రాజు దగ్గరికి వెళ్ళారంట. ఇద్దరు మనుషులు. ఆ ఇద్దరు అర్పణలు తీసుకెళ్ళి రాజుకి ఇచ్చాడంట. ఇద్దరు బయటకు వచ్చి ఒకడు అంటాడంట, నేను రాజుకి ఒక అర్పణ ఇచ్చా, రాజుకి ఇంత బంగారం ఇచ్చా, రాజుకి ఇంత బంగారం ఇచ్చా అని గుర్తున్నాడంట. ఇంకోటంట, రాజు నా బంగారాన్ని అంగీకరించాడు అంటున్నాడంట. వీళ్ళిద్దరిలో గొప్ప ఎవరు? గొప్ప మనస్తత్వం ఏంది? మంచి బుద్ధి అది. రాజు అంగీకరించడమే గొప్ప. అలాగే దేవుడు నిన్ను దశభాగం ఏమన్నా, కానుకేమన్నా, విత్తమన్నా అసలు ఆ దేవుడు మనల్ని అడగటమే గొప్ప, ఆయన అంగీకరించడమే గొప్ప. అంతేగా నువ్వు ఇచ్చి గొప్ప ఫీల్ అవ్వకు. కొన్నిసార్లు అందుకని చర్చిలో అంటారు కదా, కొన్నిసార్లు మీరు ఇస్తే ప్రత్యేక ప్రార్థన చేస్తాం అంటారు. నేనేం చేయను మీకోసం ప్రత్యేక ప్రార్థన. కొందరు అంటారు, అయ్యా మా పేరు రాస్తారని, రాస్తా ఇక్కడ రాస్తా. కొన్ని ఉంటాయి. నీ కానుక గొప్ప కాదు, నీ దేవుడు నీ కానుక అంగీకరించుట గొప్ప. అందరిని కుడి హస్తంతో ఇస్తే ఎడమ తెలియకూడదు అంటాడు. చూపించకూడదు, షో కాదు. కొందరు భలే షో ఉంటారు. నేను అంత ఇచ్చానండి చర్చికి, ఎంత ఇచ్చానండి, ఆ కుర్చీ ఎవరు, ఇన్ని కుర్చీలు ఇచ్చానండి అంటారు. నేను అనుకున్నా, ఎవరైనా అలా అంటే కుర్చీ ఇచ్చానంటే కుర్చీ తీసుకెళ్ళిపోవద్దు, కుర్చీ నాకొద్దు. అది ఈ టార్చర్ ఎందుకు? నేను అంత ఇచ్చా అని. నేను కొన్ని మినిస్ట్రీలో సేవలో ఉంటా కాబట్టి కొంచెం తిరుగుతా కాబట్టి చెప్తా. ఒకళ్ళు చెప్తా ఉంటా, నేను అంత ఇచ్చానయ్యా మా చర్చికి, ఇంత నేనే మెయిన్, అసలు నేను లేకపోతే మా చర్చ లేదంటాడు ఆయన. దేవుడు ఉన్న పాస్టర్ తర్వాత సంగతి, నేను లేకపోతే మా చర్చ లేదు, మొత్తం నేనే చూసుకునేది, అందుకే నేనే చేసేది. నేను అంత ఇచ్చా తెలుసా, ఈ కట్టించింది నేనే, స్లాబ్ పోసింది నేనే. స్లాబ్తో తీసుకెళ్ళిపో, స్లాబ్ నువ్వు వెళ్ళిపోడు. గొప్ప కాదు, నువ్వు ఇవ్వటం గొప్ప కాదు, ఆ దేవుడు అంగీకరించడం గొప్ప నీ కానుకని. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు నీ కానుక అంగీకరిస్తాడో, దేవుడికి మనకి ఒక పోటీ ఉంటుంది. ఉదాహరణకి బైబిల్లో ఏమంటుంటుందంటే, తీసుకునే కంటే ఇచ్చుట, మళ్ళా చెప్పాలా లాస్ట్ మాట, తీసుకునే కంటే ఇచ్చుట ధన్యత లేకపోతే ఆశీర్వాదము. రైట్? ఇప్పుడు నీకు దేవుడికి పోటీ పెడదాం. పోటీ. ధన్యుడు ఎవడు? ఇచ్చేవాడా, పుచ్చుకునేవాడా? ఇచ్చేవాడు ధన్యుడు, గొప్పవాడు. ఇప్పుడు దేవుడు నువ్వు పెట్టుకుంటే మన ఇద్దరిలో ఎవడు ఎక్కువ ఇస్తాడని పెట్టుకుంటే, నేను అనుకున్నా, దేవా బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్న వాక్యం దేవుడు కూడా నమ్మాలా, దేవుడు కూడా చేయాలి. రైట్? దేవుడు కూడా చేయాలి వద్దా? దేవుడు కూడా చేయాలి. జాగ్రత్తగా వినండి, దేవుడు కూడా వాక్యం చేయాలి. దేవుడు ఏం చెప్పాడంటే, తీసుకునే కంటే ఇవ్వటం గొప్ప అన్నాడు. దేవా మన ఇద్దరిలో ఎవరు గొప్పగా ఉన్నారు చూస్తామా? అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తాడు? గొప్పవాడు ఎవడవుతాడు? ఇచ్చేవాడు గొప్పవాడు అవుతాడు. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా నా జీవితంలో దేవా? అయితే ఇగో నా అకౌంట్ నెంబర్, నువ్వు చెక్ ఇచ్చా పర్లా. ఈ ధైర్యం రావాలి దేవుడి దగ్గర. వాక్యాన్నే వాడమంటున్నా. దేవా నువ్వు చెప్పావు కదా, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కన్నా ఇచ్చేవాడు గొప్పడని. నువ్వు నా జీవితంలో గొప్పగా ఉండాలనుకుంటున్నావా? నేను నీకు ఇచ్చే కంటే నువ్వు నాకు ఎక్కువ ఇస్తేనే అప్పుడు నువ్వు గొప్పవాడివే. హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడు ఇస్తాడా ఎవడా? ఎప్పుడు ఆయన గొప్పగా ఉంటాడా లేదా? ఆయన ఎప్పుడు గొప్పోడు, మనం ఆయనకి బీట్ చేయలేము, ఆయన కన్నా ముందు పరిగెట్టలేము. ఆయనే గొప్పగా ఉంటాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనం ఇత్తిన దానికి 100 అంతలు ఇస్తానే ఉంటాడు ఆయన. కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకున్నాం.